హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ క్యాప్చర్ మీడియా. ఇప్పుడు మన వెంట ఎవరున్నారో మీరు చూస్తూనే ఉంటారు. ఒకసారి హాయ్ చెప్పండి సార్. హాయ్. అయితే మన వెంట ఉన్న ఫెమిలియర్ శేఖర్ భాష గారు, ఆయన కూడా ఇప్పుడు సెలబ్రిటీ. ఒకనొక రోజుల్లో ఎఫ్ఎంలో ఉండి చాటుగా ఉండి గొంతుతో మాత్రమే ఇదైన శేఖర్ భాష గారు ఈ రోజున ముఖంతో కూడా మనం అయ్యో అదేం లేదు సార్. నేను ఎఫ్ఎం తో పాటు ప్యారలల్ గా విజయ్ కూడా చేశాను. ఓకే జెమిని మ్యూజిక్ లో ఓకే విజయ్ అండ్ పొద్దున్నది రాత్రి రెండు పడవలు ఆడేసుకుంటూ దాదాపు 15 ఏళ్ళు. తర్వాత ఈ మధ్యకాలంలో 3 ఏళ్ళు టీవీకి దూరం అయ్యాను. బట్ కాబట్టి మీకు అది ఉంది స్క్రీన్ కి అది తీరిపోయింది. తీరిపోయి చాలా. ఓకే, ఇప్పుడు కొత్త దీనిలో ఉన్నారు, కొత్త పార్టీ సోషల్ యాక్టివిస్ట్ అని ఒక దీన్ని వేసుకున్నారు. మాస్క్ ఎందుకు కాదా? మాస్క్ ఎందుకు అంటే ఏంటి యాక్టివిటీ? ఇప్పుడు మేమున్నాము, ఇంకా చాలా మంది మగవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఇప్పుడు నేను బాగా క్లియర్ గా మీకు ఒకే ఒక డైలాగ్ తో మీరేంటి అనేది నేను చెప్పదలుచుకున్నాను. లావణ్య ఉంది సార్. లావణ్య అనేది ఇప్పుడు కేవలం యానిమల్ లేకపోతే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ నే ఉట్లారేస్తున్నారు. ఇది మహిళా సంఘంలో వచ్చి చెందాడుతున్నారు. వీడు మొదటి వీడు దురంకారి, అది సందిపోందాలంటే వాడు. అలాంటిది లావణ్య అమ్మలక్క చెప్తుంది, డ్రగ్స్ చూపిస్తుంది, పట్టుబడుతుంది, వాళ్ళకి అలవాటు చేస్తుంది, క్లాస్మేట్లు కూడా పోకుండా నానా రభస బీభత్సం దొరుకుతుంది. ఒక మహిళా సంఘం నుంచి కానీ ఒక్క ఇంత పిన్ అంత గోల్డ్ సూర్యుడు మనం ఓపినంత గోల్డ్ అంటే ఆమెకి అక్కడ స్లాట్ ఉంది. వాళ్ళందరూ కోరుకుంటుంది, ఆమె చేస్తుంది. ఆమె వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారా మరి ఏదో తెలీదు. వాళ్ళు ఆమె నాయకకి తండ్రల చాలా తప్పు, చాలా తప్పు. సరే, ఇంకో రెండో మాట చెప్పండి. నాకు రెండు గుర్తుంది. ఒకటే గుర్తు. ఇప్పుడు లావణ్య ఎప్పుడైతే నాకు రాస్తాడని వాడు అన్యాయం చేశాడు, నేను బయటకు వచ్చినప్పుడు ఒక కరాటే కళ్యాణ్ గారు వచ్చారు, ఒక కృష్ణకుమార్ గారు వచ్చారు. ఇలా కొంతమంది మహిళా యాక్టివిస్టులు, మహిళా జర్నలిస్టులు ఆవిడకి సపోర్ట్ చేసి, స్వప్న గారు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఆవిడ ఇంటర్వ్యూలు చేశారు, మాట్లాడారు. ఆవిడ తరఫు నుంచి కొంత వాయిస్ వినిపించారు. ఎప్పుడైతే ఆవిడ అసలు రూపం ఇది అని చెప్పి మనం బయట పెట్టాము, ఆవిడ ఆడియో రికార్డ్స్ కావచ్చు, ఆవిడ గతంలో చేసిన డ్రగ్స్ పెడలర్ కేసులు కావచ్చు, అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసిన కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే వచ్చాయో అండ్ అన్నిటికంటే నుంచి ఆవిడ భాష, ఆవిడ కొంత బజారు మాటలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఒక్క మహిళా కార్యకర్త కూడా మహిళా మండలి తరఫు నుంచి వచ్చి లావణ్యకి సపోర్ట్ చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఒక్కడు లేరు. మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎగనెస్ట్గా చేయకపోయినా ఫర్దర్ అయితే రావట్లేదు. లేకపోతే ఈ పాటికే ఒక మహిళ మీద ఇంతమంది ఇన్ని రకాలుగా తమ్నైల్స్ పెట్టుకుంటూ ఇంకా బజార్ లాంగ్వేజ్ పెట్టుకుంటూ మాట్లాడుతూ చేస్తున్నా కూడా ఒకళ్ళు కూడా రాలేదు అంటే ఇటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళని ప్రశ్నించాల్సిందే, ఇటువంటి వాళ్ళకి ఇది జరగాల్సిందే. ఇటువంటి వాళ్ళు మన మహిళా లోకానికే చెడ్డ సిగ్గుచేటు అని మహిళలు అనుకోవడం వల్ల ఎందుకంటే వాళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి. రావట్లేదనేదానికి రెండు అర్థాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కాదు, చిన్న ఉదాహరించింది, ఒక మూడు సినిమా తీస్తుంటే ఆ డైరెక్టర్ మీద విచ్చిపడే మహిళా సంఘాలు, ఆ కల్ట్ కోర్ క్లాసిక్ ఉంటుంది మహిళా సంఘాలు, వాళ్ళు ఇంత కూడా మాట్లాడుతున్నా కారణం ఏంటంటే వాళ్ళు కావద్దే బాగుంటారు కాదు. మీకు అదే అర్థం అట్లా బూతులు మాట్లాడుతున్న మహిళల్ని తిడుతున్నారు, మహిళల్ని కొంచెం అదో రకంగా చూపిస్తున్నారు అన్న దానికే వాళ్ళంతా రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఈ లావణ్య మీద ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని రకాల తమ్నైల్స్ పెట్టేసినా ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేదు, అక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు రావట్లేదు, ఎందుకు అగెనిస్ట్ గా రావట్లేదు కదా. ఆవిడకి మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు సినిమా ఎందుకు రా ఇట్లా చేసావు అని చెప్పి అడిగిన మహిళలు ఉన్నారు. అరే లావణ్య ఎందుకు రా ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఎవరు అడగట్లేదే. అదే కావాల్సిన కోర్సు ఆ ద్వారా లభిస్తుంది. చూడలేదు, నా హీరో అనేవాడు హెలికాప్టర్ ఎక్కుతాడు, నా హీరో అనేవాడు అమ్మాయితో తిరుగుతాడు, నా హీరో అనేవాడు ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంటే నేను దాన్ని చూసి నేను కూడా చేస్తున్నా ఫీలింగ్ ఉంటుంది. అదే కదా ఆరాధ్య దైవాలు, డెమిగాడ్స్ అనేవి. నా హీరో 3 పెళ్లి చేసుకున్నా, 4 పెళ్లి చేసుకున్నా, నాకు ఎందుకు ఆ సంబంధం ఉంటుంది, నా ఆరాధ్య దైవం నేను చేయలేని పని చేస్తున్నాడు అని. ఈయన ఒక ఏరియాకి సెటిల్ అయిందేమో అని ఒక అభిప్రాయం. మీరు చెప్పింది కూడా ఒక రకంగా కరెక్ట్. ఎలా చెప్పనా, మీ టైప్ వేరు, నా టైప్ వేరు. ఇలా మగాళ్ళలో డిఫరెంట్ టైప్లు ఉన్నట్టే ఆడవాళ్ళు కూడా చాలా మంది డిఫరెంట్ టైప్ ఉంటారు. అలా లావణ్య టైప్ లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా బూతులు తిట్టుకోవాలి, మగాళ్ళని తొక్కే
అంటే మరి మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు, బట్ సో ఇలాంటి వాళ్ళు కొంతమంది కాదు 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 కాదు. అస్సలు నేను చెప్తా 1% కూడా కాదు, 1000లో ఒకళ్ళు కూడా కాదు, 10,000లో ఒకళ్ళు, మేబీ 1,00,000లో ఒకళ్ళు అని చెప్పిన అతిశయోక్తి కాదు. ఆడవాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, రాసి పెట్టుకోండి. ఎస్, 1,00,000లో ఒకళ్ళ మంది ఉంటే గొప్ప విషయం. 0.001% ఉంటారు. అంటే మీకు తెలియని లావణ్య, మీ ఊరికే ఏదో 4 బూత్ మాటలు ఇవన్నీ తెలిసేమో, బట్ నాకు అంటే మీరు ఎవరికి అంత రీసెర్చ్ చేసి ఉండరు. నాకు ఒకసారి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన కాల్స్ కావచ్చు, నా దగ్గరికి వచ్చిన సాక్ష్యాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మీరు అనుకున్న మామూలు కేటగిరీ మనిషి కాదు. అంటే ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మరీ అంత ఎక్స్ట్రీమ్లో ఉండకపోయినా కొంత, అరే అవును 4-5 సంబంధాలు పెట్టుకుంటే తప్పేంటి, మగాడ పెట్టుకోవట్లేదా, మనం పెట్టుకుంటే తప్పేంటి, సరే డబ్బులు సెటిల్మెంట్ చేసుకుంటామే, ఆడవాళ్ళ తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటాం, దానికి తప్పడితే ఎట్లా. ఇక్కడ నా పాత్ర ఏంటంటే, ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడతా అనే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పొందడానికి వాళ్ళకు ఒక పెద్ద స్కోప్ దొరికింది ఇవాళ. వాళ్ళకి ఏదో రకంగా ఫస్ట్ వాళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ పరిచయం అవుతుంది. ఏదో ఒక కేసులో వెళ్తారు, ఓహో పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళకున్న ఇది వెసులుబాటు ఇలా ఉంటాయా, మనం వెళ్ళి కేసులు పెడితే తీసుకోవాలా, మనం ఏకంగా పోలీసుల మీద కూడా కేసులు పెట్టచ్చా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ చేసే క్రమంలో వాళ్ళ మీద నువ్వు కనుక చేయాలని నేను వెళ్ళి కేసు పెడతాను, నీ మీద రేప్ కేసులు కావచ్చు, పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తాను కేసులు కావచ్చు. దీంట్లో 2 రకాల మేజర్గా ఏంటంటే 493, 376 ఈ 2 సెక్షన్లు బాగా వాడుకుంటారు అన్నమాట. వీళ్ళు 493 అంటే ఏంటి, వీడు నన్ను బాగా నమ్మించి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి బాగా వాడుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లేకపోతే పెళ్లి చేసుకున్నానని భ్రమింపచేసి నాతో కాపురం చేసి ఇవాళ నన్ను వదిలేశాడు, ఏది రాజస్థాన్ మీద లావణ్య పెట్టిన కేసు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి సొసైటీలో. దీనికి శిక్ష అంట 10 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఇదే ఒక మగాడు అమ్మాయి ప్రేమించుకున్నారు, అమ్మాయి వీడిని బాగా ఊటీలు కొడైకెనాల్ అనేది లిఫ్ట్లు అన్నీ ఇప్పించుకొని వీడి జీవితం అంతా దాంతోనే గడుపుదాం అనుకున్న టైంలో ఇంతకన్నా బెటర్ సంబంధం ఏదైనా వచ్చిందనో, లేకపోతే బెటర్ వాడు ఎవడని తగిలాడనో, వీడు నచ్చకో ఫైనల్గా నాకు నువ్వు వద్దు అని ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకుంది. సేమ్ కేసు వీడు కూడా పెట్టాలి కదా, నా జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా బాబు నేను చచ్చిపోదాం అనుకున్నాను, మొత్తం నా ఆస్తులు గీస్తులు అన్నీ ఇచ్చాను, దానికి ఫైనల్గా ఇది చేసిందంటే సెక్షన్ లేదు. అంటే మీరు పోరాడాల్సింది ఎవరి మీద, చట్టంగా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదే చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. చట్టంతో ఒక సింగిల్ పర్సన్ గా ఉండి మీకున్న ఫ్యామిలీ ఎఫర్ట్స్, మళ్ళీ మీకున్న ప్రొఫెషనల్ ఎఫర్ట్స్, వీటన్నిటిలోంచి ఇంత పెద్ద చట్టం మీద పోరాటం చేస్తారు. 100 మంది మేధావులు కలిసి ఒక స్త్రీకి ఇంత స్పేస్ ఇవ్వాలి అనుకొని ఇచ్చిన దానికి మీరు అగెనిస్ట్ గా పోతానండి. అంటే 100 మంది న్యాయ నిపుణులు వాళ్ళందరూ కలిసి ఒక న్యాయం అవుతుంది, ఒక చట్టం అవుతుంది. సో మీరు ఇప్పుడు దాకా నేను చెప్పిన లాజిక్ మీకు అర్థం కాకుండా ఓన్లీ న్యాయ నిపుణులు చెప్పింది మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన 493 సెక్షన్లో మీకు ఏమర్థమైంది, మిమ్మల్ని కనుక ఒక అమ్మాయి బాగా వాడుకొని బాగా డబ్బులని గుంజి లేకపోతే మీతో ఫుల్గా తిరిగి మీరు జీవితమే అమ్మాయి అనుకున్నారు, ఇంకా అనుకున్నారు. మీరే చెప్పండి. దాని అర్థం ఏంటంటే వాడికి ఏం జరిగినా నష్టం లేదు, ఈమె జరిగితేనే నష్టం. అంటే ఇప్పుడు అదే అంటున్నా, దాని అర్థం గురించి మేము మాట్లాడుతున్నాం. అదే నేను ఎంతమంది అబ్బాయిలు ఆత్మహత్య చేసుకున్నారు మీకు తెలుసా, అమ్మాయి వదిలేసిందని చెప్పి. ఎంతమంది అబ్బాయిలు తాగుడికి బానిసలు అయిపోయారు, ఉద్యోగాలు మానేసుకుని దరిద్రం. అదే చెప్తున్నాను మీకు. కందుకూరి వీరేశలింగం కాదు, శేఖర్ భాష అనే ఒక పేరు ఉంది, ఓకేనా. నా పేరు ఆయనకి ఇలాగే ఒకప్పుడు సమాజంలో ఇప్పుడు నేను 100 మంది చెప్పారు కదా సతీ సహగమనం అనేది, అమ్మాయి మొగుడు చచ్చిపోతే ఆ అమ్మాయిని కూడా తగలేయాలి కదండి, వీడు ఎవడండి కాదనడానికి. 100 మంది చెప్పారు. మీలాంటి వాళ్ళే ఉన్నారు అప్పట్లో కూడా. మీలాంటి వాళ్ళు ఏం చేశారు, అయ్యో అమ్మాయిని తగలేయండి, ఆ అమ్మాయి మొగుడు చచ్చిపోతే మొగుడు ఎల్లంటుంది, అమ్మాయి సపరేట్గా పెళ్లి, అవ్వా ఎంత దారుణం అండి. 100 మంది మేధావులు అప్పటిదాకా మీలాంటి ఇదే అప్పట్లో. ఆగండి సార్ చెప్పనివ్వండి సార్. 100 మంది మేధావులు అప్పుడు అడ్డం పడ్డారు కందుకూరి వీరేశలింగం పంతులకి, అలాగే రాజా రామ్మోహన్ రాయ్కి కూడా. ఏం చేశారు వాళ్ళు, వీళ్ళని వెళ్ళేయండి, ఈ దరిద్రులు చెప్పి మాటలు వినకండి అని చెప్పి వీళ్ళని తిట్టి కొట్టి ఎంత చేసినా కూడా అప్పట్లో 100 మంది లేరు, ఒక్కళ్ళే పోరాడారు. అంటే మీ యొక్క సమస్య లావణ్య లక్ష్మీపడాల వీళ్ళు కాదు, 493. మీకేంటి అసలు అంత దాంతో గొడవ పర్సనల్గా కాదు సార్, నేను మామూలుగా చూస్తున్నప్పుడు అంటే
రాజ్ తరుణ్ కేసు ఫస్ట్ లావణ్య ఎప్పుడైతే పెట్టిందో దాని గురించి మాట్లాడుకెళ్ళినప్పుడు నేను చదువుతున్నప్పుడు నాకు అక్కడ కనబడిన సెక్షన్ 493. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నేను ఇద్దరు ప్రేమించుకున్నాము, అతను నేను పెళ్లి చేసుకోమని అడగడంతో నన్ను అడ్డు తప్పించుకోవాలని నన్ను చంపడానికే ప్రయత్నం చేశాడు అని కరెక్ట్గా సంవత్సరం ముందు మస్తాన్ సాయి మీద కేసు పెట్టి సంవత్సరం కూడా తిరగకుండా రాజ్ తరుణ్ 9 నెలలు కరెక్ట్గా చెప్పాలంటే రాజ్ తరుణ్ నేను 12 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాము, వీళ్ళు నన్ను మోసం చేశాడు అని ఎలా కేసు పెడతారు సార్? అంటే మన గవర్నమెంట్ ఏదన్నా నన్ను చెప్పనండి, మన గవర్నమెంట్ ఏదైనా సరే ఆడవాళ్ళు ఎన్ని పెళ్లి చేసుకోవాలని లైసెన్స్ ఏమైనా ఇచ్చిందా? లేదు కదా. ఏం ఇచ్చింది? వివాహితుడు కాదు. చెన్నైలో పోలీస్ స్టేషన్ లో దుబాయ్ లో ఉండే ఒక వ్యక్తి పోయి తన భార్య వేరే ఒకరితో తిరుగుతుంది కంప్లైంట్ చేస్తే, ఆ భార్య ఎవరితో తిరుగుతుందో ఐడెంటిఫై చేసి వాళ్ళిద్దరు తీసుకొచ్చి లైవ్ లో తాడు కట్టించారు పోలీసులు. ఏంటంటే చట్టం ఇట్టే ఉంది, వివాహితైనా ఆమె ఎవరినైనా సంచరించవచ్చు, ప్రేమించవచ్చు అని. ఇప్పుడు అందుకే కదా ప్రియుడితో కలిసి భార్యలు భర్తలు చెప్తున్నారు. సార్ ఇది మన భారతీయత అంటారా మీరు? భారతీయతకి మళ్ళీ మనం జస్టిఫికేషన్ ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, నేను అడుగుతున్నా, ఇది మన భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి కాదు, మీరు అడిగింది నేను చెప్పాలి, నేను అడిగింది మీరు చెప్పండి సార్. భారతీయ సంస్కృతి ఒక రూపు షేపు లేదంటారు, మన భారతదేశానికి రూపు షేపు లేదంటారు. అది మీ తప్పు, అది మీ తప్పు. లేదు, భిన్నత్వంలో ఏకత్వం అయినా అన్ని రకాలుగా ఉండే జాతులు మన రంగే ఒక రంగు ఉండదు, 3 రంగులు ఉంటుంది, దాంట్లో ఇంకోటి ఉంటుంది, 4 రంగులు ఉంటుంది మన జెండాలోనే. మన చట్టాలన్నీ కూడా ఆ విధంగా విస్తరించి ఉన్నాయి. ఒకలాగా ఒక మంది సూడో కాదు, మంది లౌకిక దేశం. ఈ దేశంలో భిన్నత్వమే ఏకత్వం అన్నారు. భారతీయత అంటే అసలు అర్థం అది. అయితే ఈ భారతీయతలో మరి ఇలా ఒక అమ్మాయి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అనేది భారతీయ న్యాయ సంహిత మార్చారు కదా కొత్తగా. ఇంతకుముందు ఐపీసీ ఉండేది కాదు, ఎందుకు మార్చారు? పైకి భారతీయత, లోపల చేసేదేమో ఇట్లాంటివే. అమ్మాయిలు ఎంతమంది కావాలంటే అంతమంది తిరగచ్చు, వాళ్ళు ఎంతమంది మీద ఏమనేది అలాంటి అమ్మాయికి మీరు ద్రోహం చేశారని మంచి మాట నేను చెప్పనివ్వండి. సదరు లక్ష్మీ పడాల అనే అమ్మాయి పెళ్ళైన ఒక 6 నెలలకో 3 నెలలకో పెళ్ళైంది. మీకు తెలియదు కదా, తెలుసుకోండి ఫస్ట్. వాళ్ళ ఆయన పేరు వర్రె నరేష్, ఒరిస్సాలో ఉంటాడు ఆయన, ఒరిస్సాలో ఉంటాడు. ఈవిడికి పెళ్ళైన కొన్నాళ్ళకే ఆయనకు ఏదో గొడవయో లేకపోతే మొత్తానికి ఇంటికి వచ్చేసి అక్కడే వాళ్ళు ఉండేది తుని దగ్గరలో ఎక్కడో, అక్కడ కత్తిపూడి అనే హాస్పిటల్లో అబార్షన్ ఏదో చేయించుకొని, మొగుడే నాకు అబార్షన్ చేయించాడు, మొగుడు నన్ను రాసి రంపాన పెడుతున్నాడని 498A కేసు ఏదైతే ఉంటుందో మగాళ్ళని సాధించడానికి పెట్టే కేసు, 498A కేసు పెట్టింది మొగుడి మీదతో పాటు 16 మంది మీద పెట్టింది. అంటే తండ్రి, తల్లి, అక్క, చెల్లి, బాబాయ్, పిన్ని, అంటే బేసికల్లీ క్లియర్ కట్ ఎజెండా. వీళ్ళందరినీ కూడా కలిసి ఎజెండా లోపలికి వెళ్తున్నారు. మీరు పడాల లక్ష్మితో చాలా దూరం వెళ్ళారు. వినండి సార్, మీరు అడిగారు కదా, చెప్తున్నా వినండి. ఇటువంటి అమ్మాయి కేసు పెట్టిన తర్వాత సరే, అది కూడా మీలాంటి స్త్రీవాదులు అనుకుందాం, వాటెవర్, ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న అమ్మాయి అనుకుందాం, అమ్మాయి మీద అది కూడా రైటే. పాపం నిజంగానే ఆయన గృహహింస చేశాడు, నిజంగానే పాపం అమ్మాయికి అక్కర్లేని అబార్షన్ చేయించాడు, సరే వాళ్ళ మీద అట్టాగే కావాలి అనుకుందాం. కట్ చేస్తే ఒక 6-7 నెలల గ్యాప్లో కేసు పెట్టి, సరే అక్కడ ఏదో మంతనాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఎంత 40 లక్షలు ఎంతో డిమాండ్ చేశారని చెప్పినా కూడా మీరు నమ్మకపోవచ్చు. బట్ కానీ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకొకటి పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయి కాకినాడలో ఉంటాడు. కాకినాడ కరోనా టైంలో ఆ అబ్బాయి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కాకినాడ వచ్చినప్పుడు అక్కడ వీళ్ళు ప్రేమ చిగురించింది. పెళ్ళి అవ్వలేదు అని చెప్పి వాటితో శుభ్రంగా తిరిగి ఊటీ, కొడైకెనాల్ అన్నీ శుభ్రంగా మొత్తం అన్ని పిండి చేసి ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకునే స్టేజ్లో ఉన్నప్పుడు వాడికి విషయం తెలిసింది. ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి మొగుడి మీద ఇట్లా కేసు పెట్టింది, ఏంటిది అని చెప్పి గట్టిగా నిలదీసి అడిగేటప్పటికి ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాకినాడ పిఎస్లో రేప్ కేసు పెట్టింది వాడి మీద. వీడు నన్ను వాడుకొని నన్ను మోసం చేశాడు అన్నప్పుడు వీడేం చేశాడు? ఊరుకున్నాడు కదా, చూపించాడు. సార్ వీడు ఆల్రెడీ పెళ్ళైన మహిళ అంటే పిలిచాడు. అప్పటికే ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది వీడి మీద. ఎఫ్ఐఆర్ అయిపోయింది, వీడిని ఇది చేశారు, అంతా హడావిడి అయిపోయిన తర్వాత వీడు తీసుకొచ్చి చూపిస్తే ఏంటమ్మా ఇది అని అడిగినప్పుడు, నా మొగుడు నపుంసకుడు సార్, ఒరిస్సా, నా మొగుడు నపుంసకుడు కాబట్టి నేను ఇతన్ని ఇష్టపడ్డాను, ఇతను నన్ను బాగా వాడుకొని నన్ను మోసం చేశాడు, వీడిని శిక్షించండి. అమ్మ నీకు అతనికి డైవర్స్ కూడా కాలేదు, నువ్వు పెట్టింది 498 డైవర్స్ కాదు,
ఎలా ఇది అన్న అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే నీ మొగుడికి అబార్షన్ చేయించాడని పెట్టావు కదా, నీ మొగుడు నపుంసకుడైనప్పుడు నీకు అబార్షన్ ఎలా చేపిస్తాడమ్మా అని అడిగాడు. అంటే నాకు అదంతా తెలియదు. ఇప్పుడు లావణ్య ఏ విధంగా అయితే నేను మస్తాన్ సాయి మీద కేసు పెడతాను, రాజస్థాన్ మీద కేసు పెడతాను అన్నట్టుగా చేస్తుందో, అప్పట్లో ఆ అమ్మాయి వాళ్ళ ఆయన మీద కేసు పెడుతుంది, ఈ మీద కూడా కేసు పెడతాను అని చెప్పి చేసి అక్కడితో ఆకుండా ఈ కేసు బలంగా నాకు ఏదైనా సరే వాళ్ళ దగ్గర నుంచి కొంత వీళ్ళ దగ్గర నుంచి కొంత ఎంతో కొంత ఇప్పించండి అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎవరో ఉంటారు కదా, ఈ బీసీ సంఘ నాయకుడు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాకు ఇలా అన్యాయం జరిగిపోయింది అన్నయ్య అని చెప్పి అంటే మీలాగే పాపం ఆయన కూడా అయ్యో ఆడకూతురికి అన్యాయం జరిగిపోయింది నేనున్నాను నీకు చెల్లెమ్మ అని చెప్పి తీసుకెళ్ళి ఒక పెద్ద ఆఫీసర్కి పరిచయం చేశాడు, ఒక ఎస్పీకి పరిచయం చేస్తే ఆయన సరే ఎన్నో కేసులో ఆయన ఇవి కూడా చూస్తూ సరే చూస్తానమ్మా చెప్తుంటే ఇంకా తర్వాత మెల్లగా ఆయన దగ్గర కూడా మొదలుపెట్టింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం, వాళ్ళ మిస్సెస్తో తలలో నాలుగులాగా నేను చెప్తాను సరే ఆ టైప్లో అంతా ఉండి కొన్నాళ్ళకి ఈ కేసెస్లో అంత తప్పుందమ్మా, ఇది ఎవడైనా ఎట్టా చేస్తాడు, నువ్వు ఏదో రాజస్థాన్ మీదైనా పెట్టు లేకపోతే మస్తాన్ సాయి మీదైనా పెట్టు, అలా ఏదో నీ మొగుడు మీదైనా పెట్టు లేకపోతే వీడి మీదైనా పెట్టు, ఇది కరెక్ట్ ఎట్లా అంటారు అసలు రెండు చాలా ఫస్ట్ పాయింట్ నువ్వు చేసిన చాలా శుద్ధ తప్పు, ఇది దీనికి ఎఫెక్ట్ 2 కేసులు పోతాయి నీవి అని గట్టిగా చెప్తే ఈవిడ ఏం చేసింది, నేను నీతో ఇన్ని సేవలు చేశాను, మీ ఇంటికి వచ్చాను, మీ పిల్లల్ని ముడ్డుగా అడిగాను, అన్నీ చేసి మొక్కిసీదాను, ఇన్ని చేసిన తర్వాత నువ్వు నాకు ఎట్లా చేయవు అని చెప్పి నన్ను ఈయన ఛాంబర్లో రేప్ చేశాడు, ఎస్పీ ఛాంబర్లోనే నన్ను రేప్ చేశాడు అని చెప్పి ఆయన మీద ఒక కేసు పెట్టింది. ఆయన మీద కేసు పెడితే ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు. ఈవిడ ఏం చేసింది, ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకొని ఆ లాయర్తో ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయించి మీరు ఒక అద్భుతమైన పోర్న్ సినిమా చూపిస్తుంది మనకి దాంట్లో, ఈయన నన్ను అసలు ఎలా ఎంత దారుణంగా నీచంగా నికృష్టంగా రేప్ చేశాడు అనేది అంతా చెప్పుకుంటూ వచ్చి అలాగే కేసు ఏదో పెట్టింది. కానీ అది ఎఫ్ఐఆర్ కాలే, ఏదో డీజీపీకి వీళ్ళకి కంప్లైంట్ పెట్టుకుంది. చెప్తా అక్కడి నుంచి వచ్చేసి తర్వాత ఈ హైదరాబాద్లో ఇంకా అక్కడ పప్పులు ఉడకల మొగుడు దగ్గర బాయ్ పిరిడి దగ్గర ఉన్నాడు, పుట్టినోళ్ళు ధర్మేశారు కట్టుకున్నాడు వదిలేశాడు అన్న టైప్లో. ఇంకా తర్వాత ఇక్కడ పోలీసులు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇంకా ఫైనల్గా హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ లవ్ యూ ఎనిమిది ఒక వెబ్ సిరీస్ చేస్తుండే, దాంట్లో మా హీరో యువరాజ్ అని ఒక ఆయన, ఆ హీరోని నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నాకు కొంత షెల్టర్ కావాలి, ఒక 3 రోజులు హాస్టల్ కోసం ఇది కావాలి అంటే సరే వచ్చి మా ఇంట్లో ఉండు అన్నాడు. మీరేం ఆలోచిస్తారు చెప్పండి? మా ఇంట్లో ఉన్నాడంటే అసలు కదా అది ఖచ్చితంగా వీడు వాడుకుందాం అనుకునే మగాడు కదా, వీడు వాడుకున్నా అనుకుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇక ఒకవేళ కనుక మీరు ఆలోచించుకోవడం నేను చెప్తా, ఒకవేళ అలా అయ్యింది అనుకోండి, వాట్ ఈస్ దిస్ కాల్డ్? జస్ట్ ప్రాస్టిట్యూషన్. మొగుడు ఉండి ప్రియుడు ఉండి సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఇలా చేసినందుకు ఇతన్ని డబ్బులు డిమాండ్ చేయొచ్చా? సరే ఒకవేళ నువ్వు పెళ్ళయింది లేకపోతే ఇంకొకటి పెళ్ళయింది, 2 పెళ్ళిళ్ళు అయినాయి, సో ఏదో షెల్టర్ ఇమ్మని చెప్పి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో నువ్వు ఏదన్నా పెట్టుకొని తర్వాత ఆయన బ్లాక్మెయిల్ చేస్తే కరెక్టా? అది కూడా పక్కన పెట్టండి. కానీ ఇక్కడ మీరు ఊహించింది కాదు ఇక్కడ జరిగింది. ఇక్కడే చాలా మంది పప్పులో కాలేసేది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈమె యాక్చువల్లీ అదే ఉద్దేశంతో వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి షాకింగ్ ఏంటంటే ఈయన గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడ ఉంది ఆ ఇంట్లో, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఆయన కలిసి ఉన్నాడు. ఆయన మంచి ఉద్దేశంతోనే పాపం ఈయన అక్కడ రానిచ్చాడు. దానికి కథ అర్థం జరిగింది. ఇప్పుడు ఈయన ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో మిస్ అయిపోతున్నాడు. ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటే అతను ఆ అమ్మాయి ఆ రోజు రాత్రి కలిసి ఉన్న సిచ్యువేషన్లో మెల్లగా వాళ్ళకి తెలియకుండా వీడియో తీసింది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న వీడియో తీసి తర్వాత నేను బయటకు వచ్చేస్తున్నాను సార్, టాటా బై బై అని చెప్పేసి వచ్చేసి అక్కడి నుంచి వాడికి రోజు ఫోన్ జరిగింది. వాడి ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ కూడా కాపీ చేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు వాళ్ళందరికీ తీసుకొని ఇది నేను యూట్యూబ్లో పెడతా, మీ బంధువులందరికీ పంపిస్తా, నీ బతుకు రోడ్డు మీదకి ఇస్తా. వాళ్ళు ఇంకా బయటికి చెప్పుకోలేదు అప్పటికి. ఈ అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నందుకు కాదు, ఈ అమ్మాయిని వీడిని బ్లాక్మెయిల్. ఇప్పుడు వీడు లబోదీపం అనుకుంటే ఏం చేశాడు? బయటికి చెప్పుకోలేడు, ప్రాబ్లం అవుతుంది, రిలేషన్ సంగతి ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి ఏదంటే అది. ఇప్పుడు 5 లక్షలు ఎంతో అడిగినప్పుడు వాడు అంత నా దగ్గర ప్రస్తుతం లేదు, ఇచ్చుకోలేను అంటే సరే ప్రస్తుతానికి నేను ఈ షాప్లో ఇది కొనుక్కున్నాను పేటిఎం, అది కొనుక్కున్నాను పేటిఎం, దాని ఖర్చులన్నీ ఇంకా ఒక 4 రోజుల పాటు వాడు చేసి వాడిని ఎలా చేస్తారంటే సార్ వీళ్ళు డబ్బులు ఇస్తున్నంత మాత్రం అంటే ఒక ఈ టైప్ మనుషులు ఎవరైతే బ్లాక్మెయిలింగ్కి అలవాటు పడ్డారో వాళ్ళు చేసే పని ఇది ఏంటంటే ఇలా వాడు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా డాక్టర్ దగ్గర వెళ్ళిపోయి మా వెబ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వాడు ఏం చెప్పాడు మాకు తెలుసా?
మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, అందుకని నేను తప్పుకున్నాను అని చెప్పి. అప్పుడు ఏం చేశారు, మా డైరెక్టర్ భానుకిరణ్ చల్లా అని మీకు తెలిసి ఉంటుంది, ఆయనకి ఏదో నా పరిచయం ఉంటే నన్ను పిలిచాడు, ఇప్పుడు నువ్వే హీరోగా చెయ్యి అని చెప్పి. సో అప్పటిదాకా మనకి ఇదంతా టచ్ లేదు. సో బేసికలీ అబ్బాయి వెళ్ళి కేసు పెట్టడానికి కూడా మగాడిళ్ళకి పెడితే అంత ఈజీగా తీసుకోరు. ఏం చేశాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెట్టించాడు కేసు. సార్ నా పర్సనల్ వీడియోస్, ఒక అమ్మాయి పర్సనల్ వీడియోస్ తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి ఎప్పుడైతే ఆ అమ్మాయి చెప్పిందో అప్పుడు కేసుకి వెయిటేజ్ వచ్చింది. లేకపోతే నువ్వు మగాడే పోరా అంటారు. సో మొత్తానికి వచ్చింది. అయితే మీరు వెళ్ళి ఇవ్వండి సార్, డబ్బులు ఇవ్వండి, అమ్మాయి తీసుకుంటుందా లేదా మనం చూద్దాము. అది అంటే అది అచ్చంగా సినిమా ఫక్కీలో ఇక్కడికి రా, ఈ పాయింట్కి రా, అక్కడ రా, చూపించు, చేతులు చూపించు అని చెప్పి 4-5 లొకేషన్లు మార్చి ఫైనల్గా మనం యూసఫ్ కూడా మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే లేడీ కానిస్టేబుల్ అందరూ వచ్చి అమ్మాయి పట్టుకొని వెళ్ళి 4 తీసుకెళ్ళి లోపలేసి కన్ఫెషన్ రిపోర్ట్, అమ్మాయి ఫోన్ తీసుకుంటే అన్నీ దొరికినాయి. ఆన్ ద స్పాట్ కన్ఫెషన్ అయింది, రిమాండ్ అయింది. తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది. ఇవి మాకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు, ఈడు కూడా చెప్పలేదు. సరే జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ అయ్యి ఒక 2-3 రోజులే తర్వాత కూడా ఏం కనబడలేదు ఆడు. తర్వాత ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోయాను, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నాకు విజయేంద్ర ప్రసాద్ తెలుసు, RRR కో డైరెక్టర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి మొత్తం వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్పి మేము అది స్క్రిప్ట్ రాసుకుంటాం, నేను మీకు ప్రొడ్యూస్ చేపిస్తాను, మీకు ఎందుకు అది ఇది అని చెప్పి మా ఆఫీస్కి వచ్చి ఇలాగ. సో బేసికలీ ఏంటంటే ఏదో ఒక రకంగా అవతల వాళ్ళ జుట్టు చేతిలోకి పెట్టుకొని చేయాలని చెప్పి చేసి నన్ను వెళ్ళగా నన్ను ముగ్గులో దింపడానికి ట్రై చేసింది. చూడమ్మా నాకు ఆల్రెడీ పెళ్ళి పిల్లలు ఏమొచ్చింది, మా ఇంటికి రాని అతను ఉన్నాడు, అతనికి కూడా ఒకటి ఉంటుంది, ఈమె పోయింది కాబట్టి అతనిలో కూడా ఇది అనేది మాట్లాడుకున్నాం. అతనిలో లేదు, మీరు ఎలా ఆలోచిస్తారో ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవిడ ఎక్కడికి వచ్చింది తెలుసా, ఫస్ట్ మా ఇంటికి వచ్చింది. అక్కడ మా ఆవిడ, మా పిల్లలు, మా అమ్మ, మా జాయింట్ ఫ్యామిలీ. ఓకే, ఇంటి లోపల కూడా బయట కార్డర్లోనే వచ్చి కూర్చొని మా అమ్మతో నమస్కారం పెట్టి అంత మాట్లాడి సార్ మీ ఇన్ని వీడియోలు ఇంటర్వ్యూలు మీ గురించి మీ ఇంట్లో వాళ్ళు అంత జాయింట్ ఫ్యామిలీ అయినా మీరు వాళ్ళకి తెలుసు సార్, వాళ్ళకి తెలుసు కాబట్టి నేను అంత ధైర్యంగా ఉండగలిగాను. విషయం ఏంటంటే ఇప్పుడు ఆమె అలా వచ్చి వెళ్ళిపోయింది, అమ్మాయికి తెలుసు అంటే ఏదో అనుకుని వచ్చింది, అమ్మాయి వీడిని ఏదో ట్రాప్ చేసి అనుకుందో లేకపోతే మొత్తానికి. బట్ అక్కడ విషయం అర్థమైపోయింది, ఇక్కడేమి జరిగే పని లేదు. బట్ తర్వాత 2-3 సార్లు అక్కడ పోయి విజయవాడ పోయి అక్కడి నుంచి రావడం, నాకు ఆయన దొరికాడు, ఒక అతను మనకి ప్రొడ్యూస్ చేస్తారట, ఎవరు SP ఎవరు ప్రొడ్యూస్ చేస్తాడు, నాకు ఒక 5-6 కోట్ల దాకా మనకి ప్రొడ్యూస్ చేస్తాడు, నువ్వు ఒక 10 లక్షలు 20 లక్షలు సర్దుకో, నువ్వు చెయ్యి, అది ఇదంటే నేను డబ్బులు పెట్టే టైపు కాదు, నేను కథ రాసుకుంటున్నాం, ఇది వస్తే మంచి ప్రొడ్యూసర్, ఇప్పుడు నువ్వు కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్ ఎవరో ఒకరికి వినిపించుకుంటాను అంటే అలా కాదు ఇలా కాదు అని చెప్పి మెల్లగా తర్వాత ఏం చేసింది, లవ్ ప్రపోజ్ చేసింది. అంటే మీకేం తెలియదు గురించి, ఏమి తెలియదు అసలు, ఏమి తెలియదు. అలా తెలిస్తే అప్పటికప్పుడే ప్యాక్ చేసి అవసరం పడేసేవాళ్ళు. ఎలా నమ్మాలి సార్ మిమ్మల్ని, ఎలా నమ్మాలంటే ఇప్పుడు మీకు నేనేం చెప్తాను, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అంటే ఒక దరిద్రం అని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చేస్తారా, పోనీ ఒక అమ్మాయి బ్లాక్ మెయిలరు లేకపోతే ఇట్లా ఇన్ని కేసులు ఉన్నాయని తెలిసిన అమ్మాయి మీ దగ్గరికి వచ్చి ఉంటారంటే సరే ఇంకా దీన్ని వాడుకుందాం ఆలోచిస్తారా, లేకపోతే పంపించేద్దాం చూస్తారా మీరు? అంటే మీరు నాకు ఉల్టా బనాయించడం అనేది ఇక్కడ జనరంజకం అది కాదు, మీది జనరంజకం. ఎందుకంటే మీరు ఫెమిలియర్, మీరు పాపులర్, ఇంటర్వ్యూ చేసుకుని ఇలాంటి మనిషి అని తెలిసినప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా అదే చేస్తాను, షూర్గా అదే చేశాను. నేనేం చేశాను, అదే మీరు చాలా దూరం గ్రంథం నడిపినట్టుగా మీకు గ్రంథం నేను వినిపిస్తా కదా, మీరు ఇలా మాట్లాడతారని నాకు అదృష్టం బాగుండి. ఆవిడ ఎప్పుడైతే నన్ను చేసిందో నేను రిజెక్ట్ చేశాను. ఆవిడని రిజెక్ట్ చేసినప్పుడు ఆవిడ ఈగో హర్ట్ అయిపోయింది. చెప్తా వినండి. నేను అంటే అంతకుముందు మీరు నా కోసం ఏదైనా ఆలోచించేవారు. నేను అంతకుముందు మీరు వేరే వాళ్ళు ఏంటంటే మీకు యాటిట్యూడ్ అన్నీ ఉన్నాయి, నాకన్నా ఎక్కువ చూపిస్తున్నారు కదా మీరు. అలాని ఇలాని ఏం కాదు, కానీ ఇప్పుడు కూడా చెప్తాను, నేను కోపంలో ఎన్నైనా అంటాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు నన్ను బలవంతించలేదు, మీరు నాకు ఎప్పుడు మాయమాటలు చెప్పలేదు, మీరు నన్ను ఎప్పుడు నమ్మించలేదు. ఇవి మాత్రం పచ్చి నిజాలు, ఇవి మాత్రం నేను హానెస్ట్ గా ఒప్పుకుంటున్నా. ఇందులో మీ తప్పు ఏం లేదు.
నేను చేసిన అన్ని దానిగా నేను చేయడం తప్ప మీరు చేసింది ఏది లేదు. నేనే మీరు నిజంగానే ఇష్టపడుతున్నారు అనుకున్నాను, అది నేను చేసిన తప్పు. కానీ ఒకటి చేతిలో చెల్లిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అంటారు కదా. మిమ్మల్ని చేసిన దానికన్నా ఎక్కువ టార్చర్ నేను చేశాను, మీకు దగ్గర కూడా ఇంకొక దగ్గర అవ్వలేదు. కానీ సుశాంత్ అంతకు మించి ప్రతి చిన్న మాట ప్రతి దానికి నా కోసం ఆలోచించి చేసేవాడు. మీరేమన్నా అనుకోండి, ఎస్పీ కూడా అంతే. హాలిడేస్ టైంలో కూడా ఆఫీస్కి వచ్చి కూర్చునేవాడు. ఎందుకు అంటే ఏదో ఒక టైంలో నేను కాల్ లిఫ్ట్ చేయకపోతానా అని, ఈ ఒక్క ఆశ, ఒక్క నిమిషం నాతో మాట్లాడకపోతా అని. అలా చూసినా కూడా నేను దాకలేదు. గొడవలు ఎన్నైనా రావచ్చు, వాళ్ళ నా వెనకాల పిచ్చి కుక్కలా తిరిగితేనే గొడవలు వచ్చాయి. వాళ్ళ వెనకాల తిరిగా తప్ప నేను ఎప్పుడు వాళ్ళ వెనకాల తిరగలేదు, అవసరమే లేదు. నేను ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను కదా. నేనేం ముందు నేను అస్సలు లేదు, కానీ వీళ్ళందరూ నేను దాకలేదు, కానీ మిమ్మల్ని నేను ఆలోచించా, అది నా తప్పు. చెప్పన రీజన్, ఎస్పీ నాకు ఈ టెస్టులు చేయించాడు, అది వాడి మీద కోపం. సుశాంత్ నన్ను ఏదో విధంగా బలవంతంగా నా సరే తన దగ్గర తీసుకోవాలనుకున్నాడు, అది తన మీద కోపం. నరేష్ కూడా అదే పని చేశాడు. కానీ ఈ యాంగిల్లో ఏ యాంగిల్ మీలో నాకు కనిపించలేదు. మీలో ఓన్లీ శాంతం ఒకటే కనిపించింది. మా బావగారు హైదరాబాద్ లో ఓన్ మెడికల్. హలో. సో బేసికల్లీ ఏంటంటే ఒక మగాడు మంచోడు అంటే నమ్మడానికి చాలా కష్టం అవుతుంది. మీ ప్రాబ్లం అదే. అది ఎందుకంటే ఎవరు నమ్మడా ఎవరిని ఇక్కడ అంతే. అందుకే వాళ్ళు రాశాడు కదా, రాముడు పురుషుడు ఉంటాడా, మాంసం ఏదైనా పిల్లి ఉంటుందా అని. నేను ఉంటాను, నేను మాంసం తెలుసు. పిల్లి గురించి చెప్పింది. పిల్లికి మాంసం ఇష్టం, మగాడికి ఆడది ఇష్టం. అది బేసిక్ థియరీ కాబట్టి దాని మీద మీరు ఇంత సిచ్యువేషన్ లోకి ఇంత ఒక మీరేమంటారు భాష అనేది నేను స్ట్రైట్ గా ఉండి పెట్టుకున్న పేరు వీరేశలింగం అంటే నాకు వేరే పేరు ఉందా అన్నారు. సరే నేను కాదన్నాను. మీరు ఇంత ఏది మీ పర్సనల్ ఇది లేకుండా ఇక్కడ వరకు ఎలా వచ్చేస్తారు సార్ నాకు అర్థం కాదు. ఇన్ని ఫ్యామిలీ అఫైర్స్ లో, ఇన్ని ప్రొఫెషనల్ అఫైర్స్ లో ఉండి రోజు మాకు ఇక్కడ దిక్కు తెలియట్లా. అదే అంటున్నా, మీకు జరగలేదు కాబట్టి ఇంకోళ్ళకి జరగదు అని అనుకోవడం తప్ప నేను అనుకున్నాను. కానీ మీరు సడన్ సర్ప్రైజ్ గా ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉండి ఈ విధంగా మీరు నాకు సర్ప్రైజ్. ఇప్పుడు దాంట్లో ఏమన్నారు, మహిళలు వీళ్ళు ఇలాగే చేస్తారు, వీళ్ళు ట్రాప్ లో పడేస్తారు, వీళ్ళు కిడ్నాపర్లు, వీళ్ళు ఫ్రాడ్స్టర్స్ అంటున్నారు. ఆ ఫీల్డ్ లో అలాంటి నేచరు అలాంటి ఇది ఉంది కాబట్టే కదా వాళ్ళు కూడా అలా చేయాల్సి వస్తుంది. మరి ఫీల్డ్ మీకు అనిపించలేదా సార్? అందరూ నేను ముందుగా మీకు చెప్పాను, మీరే అన్నారు, నేనే మిమ్మల్ని కరెక్ట్ చేశాను. లక్షల్లో ఒకళ్ళు ఉంటారు సార్, అందరూ కాదు. ఇలాంటి వాళ్ళ వల్ల వందల మంది మగాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ నాన్న వాళ్ళకి అప్పగించే ప్రయత్నం. నేను జెంటిల్మెన్ లాగా, చాలా జెంటిల్మెన్ లాగా వ్యవహరించి నేను వాళ్ళ నాన్న వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తే వాళ్ళ నాన్న అన్నమాట ఏంటి తెలుసా? ఆన్ రికార్డ్ పోలీసులు వెళ్ళి మాట్లాడితే అదొక సైకో వాళ్ళ నాన్న అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు మందులు వేసుకుంటా కోసుకుంటా అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంది. నన్ను ఎక్కడ కావాలంటే అక్కడ పంపించండి, దయచేసి ఇక్కడ తీసుకురావకండి. అప్పుడు నాకు జాలి కాదు సార్, బాధితులుగా చూశాను కాబట్టే కదా. లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లోపల అరెస్ట్ చేసేయండి సార్, నేను బాధితులు కాబట్టి రియాబ్కి పంపించండి సార్ అన్నాను నేను. తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడకి నన్ను ఇట్లా చేస్తావా, మా ఇంటికి తీసుకెళ్ళి అప్పగిస్తావా అని చెప్పి ఆవిడ ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలనిపిస్తుంది. మీరు నా కోసం చేయగలిగితే మీ మిస్సెస్ గారికి ఒకసారి ఫోన్ చేసి వాట్ నిజంగానే శేఖర్ భాష గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ లో ఏంటి, ఆయన ఈ విధంగా మాతో చెప్తున్నాడు, మీరు చేసి నా కోసం ఒక్క చేయండి. అసలు ఆవిడ పొరపాటున కూడా ఇలాంటి రొచ్చులకు రాదు. ఆవిడికి ఏంటంటే మిమ్మల్ని ఇలా వదిలేసింది. ఇప్పుడు మా ఆవిడ ఉంది, నేను పొరపాటు ప్రామిస్ నా పర్సనల్ చెప్తాను. ఎవరో జర్మన్లో ఎవరో ఒక మార్కెటింగ్ అమ్మాయి ఫేస్బుక్లో నాకు టచ్ అయింది. నేను హాయ్ హలో ఏదో ఉంటాయి కదా పిచ్చి లాంగ్వేజ్, అలా ఏమేమి చేస్తుంటే జాగ్రత్త ఆ పూజారి ఏమైపోయాడు చూసుకో అది. అప్పుడెప్పుడు పూజారి కట్టిన వాడు జరిగింది, వాడి పెళ్ళైనా కానీ జరిగిందండి. వాడు ఆ తర్వాత అమ్మాయిని చంపేసి దీనిలో హోల్లో పడేసాడు, జాగ్రత్త అనింది. ఎవరు? నా వయసు అప్పుడు 50, ఆ వయసు 45-47 ఉంటాయి. ఆ వయసులోనే ఒక మహిళ చాటింగ్ చూసి, మేము నా పర్సనల్ విషయం చెప్పాను, అంత అలర్ట్ చేస్తారు. అలాంటిది మిమ్మల్ని ఇంత దూరం వదిలేసి రోడ్డు మీదకి వచ్చేసి మీరు ఎంత చేస్తున్నారంటే దీని వెనక ఏది లేకుండా ఇలా జరుగుద్దా? మీకు మా ఆవిడకి అసలు ఈ విషయం ఎప్పుడు తెలుసా? ఇలా ఒక 10 రోజులు, మార్చి 15, 2024 నుంచి ఒక 10-15 రోజుల గ్యాప్లో ఈవిడ చేసిన అదరగాను ఇదంతా ఓకే. ఆ 15 రోజుల గ్యాప్లో
నేను ఇంట్లో చెప్పుకోలేక, ఎందుకంటే ఆవిడ ఆ టైంలో ప్రెగ్నెంట్, ఆవిడ ఒక 6 నెలలో 7 నెలలు, అప్పటికి కూడా ఈవిడ చేతపడి చెప్పిస్తాను, పిల్లల మీద చేతపడి చెప్పిస్తాను, ఇలాంటి చాలా దరిద్రంతా చేసినా కూడా ఏ రోజు నేను ఇంటి దాకా తీసుకెళ్ళకపోవడం కానీ, అంటే అమ్మవాళ్ళు పెద్దవాళ్ళు, ఈవిడే ప్రెగ్నెంట్, నేను వాళ్ళని టెన్షన్ పెట్టాలనుకో, నేనే పడుతున్నా ఈ బాధ అంతా మనసులో, ఎట్లా 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 ఎట్లా, ఎందుకంటే పడాలి కాబట్టి, పడాలి లక్ష్మీనారాయణ. ఇప్పుడు చుట్టుపక్కల కెమెరా ఉన్నాడు, యాంకర్ గారిని ఏమున్నా, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న ఏరియాలో ఉంటారు, వాళ్ళందరూ మొగళ్ళు, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసుకుంటుంటారు. మీలాగా వచ్చి ఇంత ఫేస్ చేయలేదు. దేవుడు డెఫినేషన్ ఎవరికి వాడే తెలుసుకోవాలి సార్, చెప్తే అర్థం కాదు. మీకు అలాగే అనిపిస్తుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకు ఈజీగా అనిపించలేదు సార్, మీరు చాలా టఫ్ గాను స్ట్రాంగ్ గాను. అయితే వినండి, ఆ టైంలో నేను ఏం చేశానంటే పోలీస్ కంప్లైంట్ రాశా, మొత్తం రాసుకొని అన్ని రాసి లాస్ట్ పేజ్లో ఈవిడ నన్ను బెదిరిస్తుంది. యాక్చువల్గా నాకు సిఐ తెలుసు, నాకు ఓల్డ్ సిటీలో ఒక సిఐ తెలుసు, నాకు కాకినాడ ఎస్పీ తెలుసు, నేను ఎంతో చూస్తాను, అన్ని రకాలుగా నన్ను బెదిరిస్తుంటే నేను యాక్చువల్గా కంప్లైంట్లో అవి కూడా రాసా లాస్ట్ పేజ్లో. సో దయచేసి నాకు ఈ అమ్మాయి నుంచి రక్షణ కల్పించండి, నా ఫ్యామిలీకి నా పిల్లలకి రక్షణ కల్పించండి అంటే, నాకు అప్పుడు ఒక పాప. సో అది రాసిన తర్వాత నేను ఒక చోట ఎక్కడో భయపడ్డా, ఎందుకు పోలీసుల పేర్లు కూడా దీంట్లో పెట్టి నేను మళ్ళీ వాళ్ళకి శత్రువుగా ఉన్న వాళ్ళని ఇష్టం లేక, నాకు ఆ పేజ్ మాత్రం పక్కన పడేసి, ఆ పేజ్లో కొంతమంది నాకు పై ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు తెలుసు డిపార్ట్మెంట్లో, నేను అప్పటిదాకా పేర్లు రాసాను, అన్నీ తీసేసి తెలుసు అని చెప్పి, దయచేసి నాకు రక్షణ కల్పించండి. ఆ పేజ్ రాసి పక్కన పడేసిన పేజ్ మా అమ్మకు దొరికింది. అట్లా తెలిసింది ఇంట్లో. అప్పుడు తెలిసి ఇంటికి నేను ఏంటి సార్ 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్తే 11 గంటలాగా అక్కడ కూర్చునేవాడిని సార్. ఏంటి సార్ అంటే, అక్కడ వస్తుండేవాళ్ళు పోతుండేవాళ్ళు, ఆడవాళ్ళు వస్తే రండమ్మ మగాడ కూర్చోండి వస్తారు పిలవండి, ఈ టైప్లో. బేసికలీ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, దానికి నేనేం తప్పు పట్టిన. అది కూడా చేస్తాను, ఎలక్షన్ టైం ఏదో నడుస్తుంది ఆ టైంలో, వాళ్ళకి బోల్డ్ కేసులు ఉండే, నేను వాళ్ళేం తప్పు పట్టిన. కానీ అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, మగవాడికి పోలీస్ సిస్టంలో అండ్ అలాగే చట్టాల్లో ఉన్న వాల్యూ ఏంటి. అరే నేను మనిషినే, నేను ట్యాక్సులు కడుతున్నాను. మావిడికి అప్పుడే తెలిసిన తర్వాత ఆ రోజు రాత్రి నేను కూర్చోబెట్టి మొత్తం చెప్పేసి మొత్తం, ఇవాళ మీరు ఏదో వీడియో ఒకటి చూస్తుంటారు, అమ్మాయి నా ఒళ్ళు ఏదో కూర్చున్నట్టుగా, అమ్మాయి ఏదో సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా. ఈ ఫ్యాబ్రికేషన్ కాదు, నేను ఇదే పెట్టుకుని ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి నేను 9 నెలల క్రితం, ఇప్పుడు వచ్చిన వీడియో కాదు, నేనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ వీడియో ఇమీడియట్గా మీడియాకి ఇచ్చి ఇది మొత్తం చూపించాను. దాంట్లో ఏం ఉండదు, ఆవిడ ఇక్కడ కూర్చొని ఉంటుంది, ఇట్లా పెట్టుకొని ఏదో ఆవిడ ఏదో పాటకి ఆకాశాన్ని ఏదో పాటకు వస్తే నేను రీల్ చేసుకుంటాను అని చెప్పి ఆవిడ దానికి ఏదో చేసుకుంటే, గురూజీ మనుషులకు అర్థం కావడానికి ఇది మానవ ప్రేమ కాదు. సో అలా తెలిసింది ఇంట్లో. నేను చెప్పేసాను, షీ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ లేడీ. అండ్ ఇప్పుడు కూడా పాపం వాడు మా బుడ్డోడికి ఎంత 6 నెలలు మొన్న పేరు పెట్టాను, ఆ హడావిడిలో ఆవిడ ఉంది పాపం. సో నేను పెద్ద ఎక్కువ డిస్టర్బ్ చేయని వాళ్ళని. టెన్షన్ పడుతుంది పాపం. నాకు ఆ రోజు నా మీద అటాక్ జరిగినప్పుడు చాలా బాధపడ్డారు వాళ్ళంతా హాస్పిటల్. నేను ఏమన్నా కలగట్టానండి నా మీద అటాక్ జరుగుతుంది? అదే ఇప్పటికి కూడా కోరి మీరు సెంటర్కి వచ్చేసి లావణ్య ఎగిరిపోయింది, మస్తాన్ సాయి వెల్నెస్ ఎగిరిపోయింది, పడాల లక్ష్మి వెల్నెస్ ఎగిరిపోయింది, మీ వెల్నెస్ కనిపిస్తుంది కదా. వెల్నెజమో మరి హీరోయిజమో మీరే చూస్తారు. మళ్ళీ దీనిలో సీక్వెన్స్ ఉందా? మళ్ళీ సీక్వెన్స్ చూస్తారు. ఏంది అసలు మీ టార్గెట్? నా టార్గెట్ ఈ కేసులో వీళ్ళు కాదండి. ఇప్పుడు మీకు ఏదైతే 493 100 మంది పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి అనిపిస్తుందో అది నాకు తప్పు అనిపించింది. దానికోసం నేను ఒక్కడినే పోరాడతా. నా ఒక్కడి వెనకాల ఒక 100 మంది నిలబడచ్చు రేపు. మీకు అసలు బేసిక్ గా కూడా ప్రాబ్లం లేదు కదా దాంతో? దాంతో పర్సనల్గా ప్రాబ్లం లేదు. నా ప్రాబ్లం ఏంటంటే, ఏదో జరిగి నేను ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇదే ఇప్పుడు దాకా చెప్పినవన్నీ, రాజశేఖరన్ కేసు కావచ్చు, ఈ కేసు కావచ్చు, వచ్చి నేను మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వడం ఫస్ట్. ఏదన్నా హిడన్ గా ఉందేమో నా బాధ. మీకు ఏదో ఒకటి కావాలి సార్, మసాలా ఇవ్వకపోతే మీరు తృప్తిగా ఉండట్లేదు. సో అయితే అలా వచ్చినప్పుడు సరే ఏదో రకంగా నేను బిగ్ బాస్ రేంజ్కి వెళ్ళేదాకా అంత పాపులారిటీ వచ్చినప్పుడు నేను బేసికలీ కామెంట్స్ అవుతా గట్టిగా. ఏ వీడియోకైనా సరే కింద కామెంట్స్ అవుతా, అసలు ఏమనుకుంటున్నారు. సో జనాల్లో చాలా మంది పబ్లిక్లో ఒక ఇది వచ్చింది, నా మీద కాదు. సో నేను చెప్పే దాంట్లో చట్టాల్లో మార్పు రావాల్సింది, మేము ఇట్లాగే బాధలు పడుతున్నాము,
చాలా మంది ఆడవాళ్ళు వెళ్ళి మగవాళ్ళ మీద అలా సింపుల్గా మొగుడి మీద కేసులు పెట్టి వాళ్ళని బజార్కి ఇచ్చి చచ్చిపోయే స్టేజ్కి తీసుకొస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ గురించి మీరు చేస్తున్న పోరాటం బాగుంది. ఇది ఖచ్చితంగా సెక్షన్స్లో ఇప్పుడు ఎంతో పోరాటాలు జరిగిన తర్వాత ఈ 498A ఉంది కదా, 498A మీరు ఇంతకుముందు 16 మంది మీద పెట్టచ్చా అంటే మీరు పెట్టచ్చులే అని అన్నారు కదా, ఇప్పుడు పెట్టడానికి లేదు. ఇప్పుడు ఒకరి మీదే పెట్టగలరు నీ మొగుడు. ఎందుకంటే మార్పు దుర్వినియోగం అవుతుంది అనేది ఎవడో ఒకటి రచ్చ చేస్తేనే బయటకు వస్తుంది. ఇదంతా ఇప్పుడు హోల్సేల్ గా ఇది పబ్లిక్ సొసైటీకి సంబంధించి ఫెయిర్ గా అబ్సల్యూట్ ఫెయిర్ గా నేను నాకు ఎలా నమ్మాలంటే ఇప్పుడు నాకు దీంట్లో మీరు మీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తే నాకు డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. అలాగే ఎక్కడ నేను డబ్బులు తీసుకుని నేను దీన్ని ఒక కాజ్ కోసం చేస్తాను. నా డబ్బులు సంపాదించుకుని నాకు ఆర్జీగా ఆమె టాప్ పెయిడ్ ఆర్జీ ఇన్ ద సిటీ. నాకు కావాల్సింది మా నాన్న కూడా బాగా సంపాదించాడు. సో కాబట్టి నాకు లేదు, మీరు అర్థం చేసుకోవచ్చు. చెప్పనండి నేను అదే చెప్తున్నా. నాకు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో సరే సంపాదించుకున్నాను, కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, అంతా హ్యాపీగా ఉంది. బట్ ఒక మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు రా. ఇచ్చినప్పుడు చచ్చేలోపు ఒక మంచి పని చేసే తృప్తి నీకు ఉండి చచ్చే ముందు దాంతో చచ్చిపో. చాలా సింపుల్ రీజన్ కి నేను సంఘ సంస్కృతం అయిపోతున్నా. అవ్వట్లేదు సార్, నేను సంఘ సంస్కృతం అవ్వాలని కూడా కోరుకోవాలి. ఒకే ఒకసారి అఫ్ కోర్స్ అనుకోవడంలో తప్పలేదు. మీరు ఇప్పుడు సంఘ సంస్కృతులు కూడా మనుషులే కదా సార్, నాలాంటి వాళ్ళే కదా సార్. అంటే సంస్కర్తనే అవుతాను. సంస్కర్త అంటే ఒకటి మార్చి తర్వాత నా లైఫ్ నేను చూసుకుంటా. ఒకటి 493 లాంటిది. సార్ ఇవన్నీ పక్కన సార్, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. రాజధాని మీద పెట్టింది 493 అక్కడ మీరు గమనించండి. సో రాజధాని మీద పెట్టిన మీకేమైంది? ఏమైందంటే దాన్ని ఇట్లాగే మీడియాలో అడిగినప్పుడు నేను మామూలుగా పెట్టాను. వాడు ఎవడో చేస్తే మనకేంటి సార్, అంతే కదా మీరు అనేది. వాడెవడో చేస్తే చెప్పండి. ఇది సొసైటీ కోసం చేస్తున్నట్టు లేదు అనిపిస్తుంది. మీరు తప్పించుకోవడానికి చేస్తున్నాను అనే వాళ్ళకు ఏం చెప్తారు? ఇది కామెంట్ లాగా లేదు, మీరు రాసిన లాగా అనిపిస్తుంది అంటే మీరేం చెప్తారు? రాసిందే మీరు చెప్పండి. తప్పించుకోవడానికి ఏముందండి? నేను ఇప్పుడు ఈ ర్యాట్ హంటింగ్ అంతా ఏందనుకున్నారు, మీ లోపల ఒక ర్యాట్ తిరుగుతుంది. ఏంటది? ఏంది? అదే ఏంటది? తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి దేని నుంచి తప్పించుకోవాలి? ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు లావణ్య ఉందనుకోండి, లావణ్య మీద డ్రగ్ పెడ్లింగ్ కేసులు ఉన్నాయి, బ్లాక్ మెయిలింగ్ కేసులు ఉన్నాయి, ఇండియా మీద దాడుల కేసులు ఉన్నాయి, హత్యా ప్రయత్న కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నాయి లావణ్య మీద. ఆవిడ తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తుంది. ఇదంతా మస్తాన్ సైడ్ చేయొచ్చు. లక్ష్మీ పడాల అక్కడ గమనించాల్సిన విషయం మీరు అర్థం చేసుకోండి. లక్ష్మీ పడాల ఎవరితో మాట్లాడుతుంది? చింటూతో మాట్లాడుతుంది. ఈ చింటూ ఎవరు? లావణ్య దోస్త్. మీరు మంచం కోళ్ళు అని ఒక ఆడియో కాల్ విని ఉంటారు. ఇప్పుడు మంచం కోళ్ళు, లావణ్య, చింటూ, వాళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం, అక్రమ సంబంధమో వాట్ ఎవర్, అది గుర్తు అక్రమ లేదు, అదే వాట్ ఎవర్. సో ఆ సంబంధం మీరు ఇదైంది కదా, విన్నారు కదా. సో ఆ చింటూయే ఈ లక్ష్మీ పడాలతో మాట్లాడుతున్నారు. ఈ లక్ష్మీ పడాల చింటూకి ఎలా పరిచయం అయింది అంటే, ఈ లావణ్య ఒక రోజున ఆ కాల్ కూడా మీకు ఇస్తాను, వేసుకోండి. సో ఎప్పుడైతే లావణ్యకి అగెనెస్ట్గా నేను మాట్లాడుతున్నానని ఆవిడ అనుకుందో, ఆవిడ ఏం చేసిందంటే ఎవరి నోరు ఎలా ముచ్చాలో ఆవిడ బాగా తెలుసు. ఇప్పుడు మీరు అగెనెస్ట్గా ఉన్నారనుకోండి, మీ వెనకాల ఏమున్నాయి, ఈయన ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, అసలు ఈయనకి ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, ఇవన్నీ ఎతకండి, వాడిని పట్టుకొని మనం ఇద్దాం, నువ్వేమన్నా సత్పురుషుడు నన్ను అడగడానికి అనే టైప్లో నేను వేసుకుంటారనమాట. సో ఆ కోణంలో నా గురించి పాపం ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చాలా ఎతికితే దొరికింది లేదు, నా మీద ఎఫ్ఐఆర్ లేదు అప్పటికి. అప్పుడు ఏం చేశా, నేను పెట్టిన కేసు దొరికింది. నేను ఈ లక్ష్మీ పడాల ఇట్లా నన్ను హింసిస్తోందని పెట్టిన కేసు ఏదైతే ఉందో అది పంజగుట్ట పిఎస్లో దొరికింది. సరే, ఇప్పుడున్న పోలీస్ కనెక్షన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, ఒక ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో వాట్ ఎవర్ ఆవిడ వాడి మొత్తానికి పేర్లు ఎందుకు లేదు సార్, తెలుసు సార్, ఎందుకు సార్ 4 సార్లు చెప్తారు? డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సార్, తెలుసు సార్, నాకు తెలియకుండా రాశాను. అయితే అలా ఆవిడకున్న కనెక్షన్స్ తోటి మొత్తానికి వాడి ఆ కంప్లైంట్ తెప్పించుకొని ఆ అమ్మాయి ఎవరైనా ఎతికి ఆ అమ్మాయిని పిలిపించుకొని ఈ అమ్మాయి అక్క చెల్లి అని కలిసిపోయి, నీ టార్గెట్ నా టార్గెట్ ఒకటే, నీ మీద కేసు పెట్టాడు వాడు, ఇప్పుడు నన్ను హింసిస్తున్నాడు, ఇద్దరం కలిసి వాడిని అది చేయాలంటే ఇవన్నీ వేస్ట్ అమ్మా, వాడిని లేపేయడానికి నేను ప్లాన్ చెప్తాను నీకు అని చెప్పి ఆ చింటూతో ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకున్న ప్లాన్. అక్కడ మీరు దాంట్లో చాలా క్లియర్ కట్గా ఒకనొక పర్టికులర్ పాయింట్లో ఏమంటది అంటే,
ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూకి పిలిచి కిందకి అదే కొంచెం అమానుష్యమైన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేని చోట వేసేద్దామండి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రభ ఆఫీస్ దగ్గర నా మీద అటాక్ జరిగింది ఇక్కడ, అక్కడ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సీసీ ఫుటేజ్ కోసం వెళ్తే అక్కడ సీసీ కెమెరాసే లేవు. ఎగ్జాక్ట్లీ ఈవిడ మ్యాచ్ అయింది. అండ్ అంటే ఈవిడ చెప్పే ప్లాన్ ఆవిడ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లావణ్య. సో వీళ్ళందరూ లావణ్య, ఆవిడ దాంట్లో మెన్షన్ చేస్తారు లావణ్య వాళ్ళ తమ్ముడు కార్తిక్, అండ్ అలాగే చింటూ మీరు పాపం ఇందాక వీడు కూడా మరి మర్యాదస్తులా ఉన్నాడు మాట్లాడాడు. అతను వద్దు ఇలా కాదు, మనం కొంచెం వేరే రకంగా పోదాం, అతను ఎవరికైనా అమ్మాయిలకు అన్యాయం చేసి ఉంటాడు కదా, వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెట్టి వీడిని క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం అంటే అప్పుడు ఎవరు లేరు. ఈవిడే పక్కన ఈవిడితోనే చెప్తున్నాడు, లక్ష్మీ పడాలతోనే చెప్తున్నాడు, ఎవరన్నా అలా ఉంటే పట్టరా, ఒక ఇద్దరు అమ్మాయిలు పట్టరా, మన ఇద్దరం వాళ్ళతో మాట్లాడించి వీడిని ఏదో చేద్దాం. మీరు ఇన్ని కేసులు మొగుడి మీద కేసులు పెట్టుకుంటూ ఇలా పెట్టుకుంటూ ఒక మనిషిని ఇలా టార్చర్ చేయడానికి చేసిన మన డబ్బుల కోసం తీసుకొచ్చి 4 నిందలు ఏం మా వాడి మీద వీడి మీద అంటే ఎందుకు ఎన్ని సినిమాల్లో చూడట్లేదు మనం. అంటే మేమంతా నిందలు చేస్తాం. మీరు కాదు సార్, ఈ అమ్మాయిని మాస్క్ వేసుకొని వచ్చి నన్ను ఎస్పీ అలా చేశాడు, నన్ను వీడు అలా చేశాడు, వీడు ఎలా చేశాడు అని చెప్పి చెప్పింది. మీరు అది ఓన్లీ ఆవిడ మాటలు మాట్లాడమని విన్నారు. నిజాలు ఎవరికి తెలుసు? ఆవిడ పెట్టిన కేసులు, మొగుడు మీద పెట్టిన కేసులు, ఆవిడకి అసలు పెళ్ళైందని విషయం చెప్పిందా బయటికి అక్కడ. అప్పుడు మీరు ఏం చేయాలి? మీడియా వాళ్ళు మొగుడు కాల్ తీసుకోవాలి. మొగుడు వస్తే ఎందుకే వీధి నెంబడి వాడినా మొగుడు వీడా మొగుడు ఎందుకు తిరుగుతున్నావు, నేను ఉన్నాను కదా నీ మొగుడిని అని చెప్పి వాడు చెప్పి ఒక కాల్ వేస్తే జనాలందరికీ అర్థమైపోద్ది. ఆ కాల్ మెయిన్ స్ట్రీమ్లో రాదు. ఆయనతో మాట్లాడించాను తర్వాత ఒక మీడియా ఛానల్లో ఆయన ఒర్రే నరేష్ వచ్చి తన బాధంతా వెళ్ళగక్కున్నాడు. మీరు సెలెక్ట్ అయ్యారు కదా. అవును, దీని ద్వారానే కదా మీరు. ఎందుకు సార్ ప్రతి సంవత్సరం ఆర్జే కేటగిరీలో ప్రతి సంవత్సరం కూడా ఒక మీకు తెలుసుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు మీరు బిగ్ బాస్కి వెళ్ళి అడగండి, ఇంతకు ముందు సంవత్సరమే శేఖర్ భాషని మీరు పిలిచారా లేదా? ఆ సంవత్సరం నాకు వేరే కమిట్మెంట్స్ వెళ్ళలేకపోయాను. ఈ సంవత్సరం కూడా నాకు పరిస్థితి ఎలా ఉండిందంటే, ఒక పక్క మా ఆవిడకి ఒక 2 వారాల్లో ప్రెగ్నెన్సీ డేట్ కన్ఫర్మ్ అయింది. నేను ఒక పక్క అది చూసుకోవాలి, ఇంకో పక్క ఆవిడ ఇంకా నువ్వు వెళ్ళాల్సిందని చెప్పి ఆవిడ ప్రెగ్నెంట్ టైంలో కోరిన కోరిక నేను కాదన లేక వెళ్ళాల్సి వచ్చి, లేకపోతే నేను వెళ్ళాను కూడా. లాస్ట్ టైం రిజెక్ట్ చేసినట్టే ఈసారి కూడా రిజెక్ట్ చేసేవాడిని. సింపుల్ యాజ్ నువ్వు వెళ్ళాలి, నేను టీవీలో చూడాలని మా ఆవిడ ముచ్చట పడింది. నేను ఇంకా సరే అని చెప్పి. ఓహో, ఇప్పుడు ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళు హాయిగా ఆవిడ చాలా క్లియర్ కట్ చెప్పింది, నువ్వు టీవీలో ఈ రొచ్చు కాదు బిగ్ బాస్, అది ఇంకా రొచ్చు కదా. అది అస్సలు మీరు బిగ్ బాస్ నా పై ప్రయాణం చూడాలి సార్, అంతా నవ్వులే పోయిచ్చాను నేను. బిగ్ బాస్ లో నాకన్నా పాజిటివ్గా వచ్చిన వాడు లేడు. అవి ఉంటాయి మనకి, మనం పడాలనుకుంటే పడచ్చు రొచ్చు, లేకపోతే లేదు అంతే. ఇది వేరే కదా సార్. ఇది ఒక చర్చలో ఒక మంచి పని చేసే తృప్తితో చావాలనేది ఎందుకంటే మీరు అంటే ఒక మనిషి మంచివాడిగా వచ్చినేస్తున్నారని భయంకరమైన స్కాములు బయటపడుతున్న ఈ రోజుల్లో మీరు పుసుక్కని పోయి 493 దాని మీద ఫైట్ చేయాల్సిన తీరు ఇది ఎందుకు అవుతుంది సార్? పోయి నేరుగా పోయి సీరియస్ గా కోర్టులో కేసు వేసి ఆ తర్వాత ఆ కేసులో నీకు విడమని చెప్పి దాని ఈ సాక్ష్యాలు కాకుండా ఆ సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించి అరే నాయన ఇది అంటే అప్పుడు దాని మీద అవుద్ది. మీరు లక్ష్మిని లావణ్యని ఎదురుగా పెట్టి నేను 493 కేసు మీద అటాక్ చేస్తానని చెప్పి వాళ్ళ క్యారెక్టర్స్ అసాసినేషన్. సార్ మీరు ఇలా చెప్పేవాళ్ళు లేక సార్ నేను ఇన్నాళ్ళు పిచ్చోళ్ళగా ఇంత పని చేసేసాను సార్. ఇది తెలియక చాలా మంది పాపం బయట లాయర్లు కామ్గా ఉన్నారు సార్. ఇవన్నీ చేశారు సార్ వాళ్ళు, ఇవన్నీ చేయని వాళ్ళు ఎవరు లేరు. ఇవి చేశారు కాబట్టి ఆ 498 ఈ రోజు కనీసం 16 మంది నుంచి ఒకళ్ళ దగ్గరికి వచ్చింది. నేను కాదు సార్, చాలా మంది ఇలా కుటుంబాలు చితికిపోయి రోడ్డు మీద పడ్డ తర్వాత చూస్తుంటే అదే సార్. ఇప్పుడు మనం పచ్చకామలు వచ్చిన వాళ్ళకి లోకంతా పచ్చగానే కనబడుతుంది. మీరు ఎంత సెల్ఫిష్ గా ఉన్నారు, మీరు జీవితం అంతా డబ్బు కోసమే పనిచేస్తే మీకు ఆఖరికి ప్రతి ఒక్కడు ఏదో ఒక సెల్ఫిష్ గానే కనిపిస్తాడు తప్ప. నాకు ఏంటంటే ఇప్పుడు నాకు కావాల్సినంత ఉంది, నాకు అంత దీంట్లో డబ్బులు సంపాదించుకోవాల్సిన కర్మ నాకు లేదు. వీళ్ళు ఇంటర్వ్యూలు చేసో లేకపోతే ఇంకోటి చేసో, లేకపోతే ఇప్పుడు లావణ్యం ఏదంటే రాస్తాడు నాకేదో ఇచ్చేస్తాడు, లేకపోతే ఈవిని లక్ష్మీ పడాలు ఇరికిస్తే వాళ్ళ ఆయన నాకేదో ఇస్తాడు, దీనికోసమే కాదు కదా. ఇప్పుడు హర్షసాయి గురించి మాట్లాడాను, మిస్టర్ టీ గురించి మాట్లాడాను, గరికపాటి గురించి మాట్లాడాను, ప్రతి ఒక్క ఇష్యూ గురించి నేను మాట్లాడతాను. ఎప్పుడైతే నాకు ఇది తప్పు అనిపిస్తుందో నేను మాట్లాడుతున్నాను. మీరు రెండే కనబడుతున్నాయి, ఎందుకంటే ఇవి హైపే.
ఇలా కాకుండా చాలా మంది అమాయకులు తీసుకెళ్లి కూడా మీడియా ఛానల్స్ లో కూర్చోబెట్టి సార్ వీడికి న్యాయం చేయండి అని చెప్పి కేసు కూడా పోయింది. ఎస్ జానీ మాస్టర్ మీద ఆయన మీద పోక్స్ పెట్టారు కదా. అవును. ఎందుకంటే 18 ఏళ్ల లోపు వయసులో ఆ అమ్మాయిని ఏదో డేట్ చేశానో ఏదో మొత్తానికి ఆ టైంలో ఆవిడ ఇష్టపూర్వకంగా చేసినా కూడా అది రేప్ కింద కన్సిడర్ చేస్తారు అని పోక్సో కేసు. మీకు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కోర్టు. దాంట్లో ఏమంటుందంటే 15 ఏళ్ల అమ్మాయి ఒకటితో ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయి లాడ్జ్లో 4 రోజులు గడిపేసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడో వాడి మీద కేసు పెడితే అతన్ని పోక్సోలో పెట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు రిమాండ్ పెట్టిన తర్వాత ఫైనల్గా కోర్టు తేల్చింది ఏంటంటే ఆవిడకి 15 ఏళ్ళు కావచ్చు, ఆవిడ మెచ్యూరిటీ లెవెల్స్ మోర్ దాన్ 18 ఉన్నాయి అని మేము గుర్తించాము, కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు. ఎక్కడా బలవంతం చేయలేదు. అంతటికి ఆ అమ్మాయి ప్రోబ్ చేసి ఆ అమ్మాయి నువ్వు కావాలి. బట్ జనాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఛానల్ ద్వారా ఇట్లా వాళ్ళంతటికి వాళ్ళే మైనర్లు ఆర్ తాగేసిన అమ్మాయిలు ఎవరన్నా సరే నువ్వు నాకు కావాలి అని చెప్పి అడిగినప్పుడు మీరు వెళ్ళారంటే కూడా అది రేప్గా పరిగణించబడుతుంది. తర్వాత యూ విల్ బీ ఇన్ సూప్. సో దయచేసి ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి, మీరు జీవితాలు నాశనం చేసుకోబోకండి. సో ఇది ఇప్పుడు నేను చెప్తున్నా అంటే జానీ మాస్టర్ కేసు వెనక్కి వస్తే ఇప్పుడు 15 ఏళ్ళ అమ్మాయి, ఈవిడికి 17 ఏళ్ళ 364 రోజులు ఎంతో మరి కరెక్ట్గా ఏదో టెక్నికల్గా ఈవిడ మైనర్ అనే ఒక కోణంలో ఆవిడ చూపించుకుంటూ కేసు పెట్టారు. బట్ డీ జోడీలో 18 ఏళ్ళు దాటిన వాళ్ళనే తీసుకోవాలి. అది కింద క్లియర్ కట్గా మెన్షన్ చేశారు 18 to 24 అని చెప్పి రాశారు. మరి దొంగ సర్టిఫికేట్ పెట్టి వెళ్ళావా, ఏం చేసి వెళ్ళావు నువ్వు? అదే నేను అడిగాను. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు ఎవరన్నా నేను 18 ఏళ్ళ వాళ్ళగా అనుకుంటారు కదా. అండ్ మీరు చేసిన డ్యాన్స్లు ఏమిటి? జోడీ డ్యాన్సులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి అర్ధనగ్నంగా ఇంకా రకరకాలుగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. జనాలు ఎక్కడ జుగుప్సాకరంగా ఉంటాయి, వల్గర్గా ఉంటాయి అని అనుకుంటారనో ప్రియమణి గారు అక్కడ క్లారిఫికేషన్ కూడా ఇస్తారు. ఇది వల్గారిటీ కాదండి, సిడక్షన్. ఆర్ట్ కాదు, సిడక్షన్. సిడక్షన్ అంటే ఏంటంటే రెచ్చగొట్టే విధంగా, ప్రవోక్ చేసే విధంగా చేయబడే డ్యాన్సుల్ని దాన్ని సిడక్షన్ అంటారు. సిడక్షన్ అనేది 18 ఏళ్ళు ప్లస్ వాళ్ళే చేయాలి, అంతకన్నా చిన్నవాళ్ళు చేస్తే శిక్షార్హం. సో మరి అంత చెప్పినప్పుడు ఆవిడ 18+ అనే ఎవడైనా అనుకుంటాడు. మేబీ జానీ మాస్టర్ ఒకవేళ వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు, ఒకవేళ ఉన్నా కూడా షీ ఈజ్ 18+ అన్నప్పుడు కేసు ఎలా పెడతారు? పోక్సో. ఇంకొకటి అసలు పోక్సో చట్టంలోనే ఒకటి ఉంది 21-19 నాట్ షూర్ ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎవరన్నా సరే ఒక మైనర్ బాలికకి కానీ బాలుడికి కానీ, దాంట్లో బాలుడు కూడా ఎవరికైనా వాడి మీద ఇటువంటి అట్రాసిటీ అత్యాచారం జరిగిందని తెలిస్తే వాళ్ళు కావచ్చు, ఆ చైల్డ్ కావచ్చు, ఆ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టచ్చు. ఆ టీచర్స్ కావచ్చు, అన్నలు కావచ్చు, ఎవరినైనా తెలిసిన వాళ్ళు ఎవరినైనా సరే కంప్లైంట్ పెట్టాలి అని చెప్తుంది. అక్కడ ఏం చెప్తుంది? ది చైల్డ్ అని చెప్పి చాలా క్లియర్గా రాస్తుంటుంది. అంటే ఏంటి దాని అర్థం? చైల్డ్గా ఉన్నప్పుడే నువ్వు పెట్టాలి తప్ప చైల్డ్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు గరికపాటి గారు ఆవిడ వచ్చి 40 ఏళ్ళకి వాడు 20 ఏళ్ళ క్రితం నన్ను మోసం చేశాడనో, మొన్న ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు ఇట్లా, ఇంకొకళ్ళు ఎవరో 20 ఏళ్ళు గ్యాప్లో నిన్న కాక మొన్న ఎవరు వచ్చారబ్బా గరికపాటికి మధ్య వచ్చింది వాస్తవం. అలా అంటే వర్షం పడిలో 6 నెలలకి ఆరబెట్టుకున్నారు అన్నట్టుగా ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఆయన మీద పక్క సాధించడానికి అప్పుడు నేను వాడతా అది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అసాల్ట్ చేశారు, నేను కొట్టారని కేసు పెట్టు, సరే రేప్ అంటే రేపని కేసు పెట్టు. అలా కాకుండా చాలా క్లియర్ కట్గా పోక్సో అని ఎందుకు పెడతావు? ఎందుకంటే టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సెక్షన్. అండ్ క్లియర్ కట్గా అది పక్కన పెట్టేసేస్తాం. కొన్ని కాల్ రికార్డ్స్ బయటపడ్డాయి. దాంట్లో ఏమంటుంది? చాలా క్లియర్ కట్గా జానీ మాస్టర్ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, అది అక్కడికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? జానీ మాస్టర్ దూరం అయిపోయాడు, ఆయన్ని నేను వేధిస్తా, ఆయన్ని నేను పీడిస్తా, ఆయన మానసికంగా డిస్టర్బ్ అవ్వాలి. ఈ కాలంతా ఒక ఆఫీస్ బాయ్తో మాట్లాడుతున్న కాల్ బయటకు వచ్చేసింది. సో బయటకు వచ్చేసింది, క్లియర్ కట్గా అర్థమైపోయింది వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ, ఇది ఏవి కాదు అని చెప్పి. తర్వాత వీళ్ళ అమ్మ ఒక మౌలానా సాబ్ దగ్గరికి వెళ్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని, సార్ ఇట్లా ముస్లింలో 3-4 చేసుకోవచ్చు కదా, మా అమ్మాయిని కూడా చేయించండి, ఎందుకంటే మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది. వాళ్ళిద్దరు కలిసి డిన్నర్కి వెళ్ళినా, వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమాకి వెళ్ళినా మా అమ్మాయి అసలు బర్దాష్ అయ్యారు మరి బయటిసే అని చెప్తుంది. సో ఇవన్నీ దాచిపెట్టేసి అసలు ఏమీ లేనట్టుగా గత 4 ఏళ్ళ నుంచి అత్యాచారం చేస్తూనే అంట ఆయన. ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? ఒక మనిషికి అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు నేను వచ్చి మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడతాను. అది కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను.
చేయలేదు అనుకోండి, నా మనం నేను ఏదో మూసుకుని నా ఇంట్లో నేను తినేసి ఓ, అంటే నా ఇది ఒపీనియన్ ఎదురు డైరీలో వచ్చారు రాసుకొని పడుకునేవాడిని. ఆ. లేకపోతే అంటే రేడియోలో నాకు ఎప్పుడైనా తోచినప్పుడు ఒక మాట చెప్పేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఏంటంటే ఏంది, ఆ అమ్మాయిలోనే క్రైమ్ దాగి ఉంది. శేఖర్ భాష తప్పేం లేదు, శేఖర్ భాష సారీ జానీ మాస్టర్ తప్పేం లేదు, జానీ మాస్టర్ కడిగిన ముత్యం అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చేసిన క్రైమ్ పక్కన బట్టి దానిలో ఉన్న పెయిన్ ని తీసుకొని మీరు దాన్ని ఫోకస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పెద్ద క్రైమ్ ఏంటి? మీరు ఇందాక ఏదో అక్రమ సంబంధం అంటే అక్రమ సంబంధం లేదు సార్ అన్నారు కదా. అవును, మరి ఇది పోక్సో ఎలా అవుతుంది? ఇప్పుడు 18 to 24 అన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి పోక్సో అయితే ఏదైతే ఉందో ఒక నైతికంగా అది ఉంటుంది. అదే సార్ 18 to 24 అని చెప్పే కదా నువ్వు వచ్చావు. తప్పు నీది మీ అమ్మది, అంతే కదా. నువ్వు 18+ అని చెప్పి ఉండదా మీకు? ఎలా సార్ మీకు మనస్సాక్షి లేదా? 18 to 24 అని చెప్పినప్పుడు ఒక అమ్మాయి తప్పుడు సాక్ష్యాలు పెట్టి తప్పు ఛాన్స్ కోసం అక్కడికి వస్తారు. అవును సార్, నేనేమన్నా కలగంటానా? నీ ఏజ్ 18 కాదు 17 అని నేను కలగంటానా? చేసే చిన్న చితక తప్పులు జీవితంలో ఎదగడానికి పనికొచ్చే వాటిని మీరు హార్డ్ కోర్ గా తీసుకొని వాటి మీద అంత భయంకరమైన ఫైట్ చేసి ఇక్కడ మీకు ఇది కాదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఆవిడ టార్గెట్ చేస్తారా? ఆవిడ జానీ మాస్టర్ టార్గెట్ చేసిందా? జానీ మాస్టర్ ఆవిడ మీద కేసు పెట్టారా? జానీ మాస్టర్ ఏమీ లేకుండానే అమ్మాయి అక్కడ వరకు వెళ్ళి ఉంటుందా? జానీ మాస్టర్ తప్పే ఉంటుందా? ఇంకా తప్పు అంటే ఏంటి సార్? తప్పు అంటే నేరము, ఘోరము, అత్యాచారం, రేపు, మర్డరా. తప్పు వేరు, నేరం వేరు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నంత మాత్రాన అది ఆయన కనిపిస్తుంది. ఇందాక పురుషుల్లో రాముడు ఉన్నాడా, మాంసం తిన పిల్లుందా అని చెప్పారు కదా. మరి ఆ పురుషుడు మీరన్న జనరల్ పురుషుడు కేటగిరీలో చేస్తేనేమో చెయ్యకపోతేనేమో అసలు మనుషుల్లో రాముడు, చేస్తేనేమో క్రిమినల్. మీరు ఒక ఏరియాలో పర్టికులర్ గా ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడ జానీ మాస్టర్ విషయంలో ఆ సృష్టి, అమ్మాయి పేరు సృష్టి, ఇక్కడ లక్ష్మీ పడాల మీ విషయంలో మీరేమో ఒళ్ళో కూర్చోబెట్టుకున్న గురు శిష్యుల బంధం అని మేము అర్థం చేసుకోవాలి. అదే కదా బయట జనాలు అదే అండి. మీరు చూసిన తర్వాత అర్థం చేసుకోండి. మీరు అది చూడమంటున్నా ఫస్ట్. ఇక లక్ష్మీ లావణ్య విషయంలో మీకు రాజ్ తరుణ్ ప్రాబ్లమాటిక్ కాదు, వాడు మస్తాన్ సార్. వెబ్ సిరీస్ లో ముద్దులు కూడా పెట్టుకునే ఉంటాయి, ఇట్లా నడువులు పట్టుకునే ఉంటాయి, కౌగిలించుకునే ఉంటాయి, ఇవన్నీ పట్టుకొచ్చి చెప్పుకోవచ్చు కదా. అంటే మీ దాన్ని కవర్ చేయడం లేదు. ఇప్పుడు దాంట్లో అది జరిగినంత మాత్రాన వీడు ఒక పెద్ద రేపిస్టు, ఒక పీడిస్టు అది. మరి ఆ రోజు ఎందుకు జరిగింది కూడా మీకు అలాది మీరు అడిగారు కాబట్టి అది కూడా చెప్తాను చాలా క్లియర్గా. ఈవిడ అక్కడెక్కడి నుంచో ఇక్కడికి మా ఇంటి దగ్గర ఆఫీస్ పక్క పోర్షన్ ఖాళీ అయితే నేను ఇక్కడికి వస్తా, రోజు నేను దూరం నుంచి రాలేను అని చెప్పి అక్కడి నుంచి వస్తానంటే, సరే ఆల్రెడీ ఒక ట్రాలీ నిండా ఏవో ఇంత లగేజ్ పెట్టుకొచ్చింది, ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీరు వస్తే నేను మీ కార్లో వేసుకొని వస్తాను గురుజీ అంటే, సరే నేను కార్ తీసుకెళ్తే కార్లో మొత్తం వేసుకోవచ్చు. మొత్తం లగేజ్ నింపింది వెనకాల సీట్లో. మీరు మొత్తం తిప్పి చూపించరు, కట్ చేసి చూపిస్తాను మీకు వీడియో, ఎందుకంటే వెనకాల అవన్నీ ఫుల్ ఉంటాయి కాబట్టి. సరే ఆ లగేజ్లు కూడా ఎక్కడి నుంచి ఎన్నాళ్ళ నుంచి స్టాక్ తెలియదు, పుట్టలుగా బొద్దింకలు దుబ్బని వస్తాయి, చిన్న చాలా ఇరిటేషన్గా ఉండే నాకు. సరే ఆవిడ ఇంకా ఆ టైంలో అడ్వాంటేజ్ తీసుకుని, గురూజీ నాకు భయం గురూజీ అక్కడ స్పేస్ లేదు, వారు తీసుకున్నారు. అయితే ఆవిడ సరే అక్కడ కూడా ఏదో అంత దూరం కూర్చొని మీరు సరిగ్గా చూడండి వీడియో, మీకు చాలా క్లియర్ కట్గా అర్థం అవుతాయి. ఆవిడ ఇట్లా పెట్టుకొని ఇలా దగ్గరికి వస్తే మీరు గమనించండి ఇది మీరు ఆ వీడియో అదే పని మీ దమ్ముంటే మీరు ప్లే చేయండి మొత్తం. అంటే దాని ఏమంటారు 360 degrees ఉన్నది ఉంటుంది, అది ప్లే చేయండి. దాంతో ఆవిడ నా దగ్గర నేను మీకు పంపిస్తాను. ఇట్లా 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 పెడతా ఉంటుంది, ఇట్లా పెట్టి ఇటు తిరగబోతుంటే నేను వెనక్కి వెళ్తాను, ఆవిడకి ఎక్కడ తగులుతాను అని చెప్పి చాలా చిరాగ్గా ఇట్లా మొహం పెట్టి వెనక్కి వెళ్తాను నేను. మీరు గమనించండి అది, ఇది చాలా చాలా చిన్న విషయం. అంటే ఇది నేను ఆల్రెడీ ఒకవేళ నాకు నేను తప్పు చేసి ఉంటే ఇది నేను ఎందుకు బయట పెట్టుకుంటాను? ఇదే వీడియో నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చి అంత స్కెచ్లు ఇంకా అదే అన్నా సార్, మీ పచ్చగా వచ్చిన వాళ్ళకి అంతా పచ్చగా అసలు పడాలి మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని చంపేసి మిమ్మల్ని ఏదో ఖననం చేసి ఏదేదో చెప్పింది కదా. అదే కదా ఇప్పుడు లావణ్య ఈవిడ కలిసి పన్నిన స్కెచ్ అది అంతే. వాళ్ళకి అగైనెస్ట్ లావణ్య ఈవిడ కలిసి కదా చేసింది. లావణ్య ఈవిడ చింటూ వాళ్ళ తమ్ముడు కార్తీక్. మీరు అది వినిపించండి ఒకసారి, పంపిస్తాం. అంటే వీళ్ళందరూ విలన్స్ కాబట్టి కాదు వీళ్ళందరూ విలన్స్ కాబట్టి మీరు హీరో కాబట్టి విలన్స్ అంతా మిమ్మల్ని అటాక్ చేసి మిమ్మల్ని చంపే వరకు వచ్చేసారు.
మీకు అది విన్న తర్వాత మీకు ఇంకేమనిపించింది? ఏది అది విన్న తర్వాత అంటే ఏ తప్పు లేకుండానే ఒకళ్ళు మర్డర్ చేస్తారు సార్, మోసాల వరకు పోతారు, ఏదో ఆశిస్తారు, లేదనుకుంటాం, కుదరలేదు అనుకుంటాం, అయిపోయి తీసేయి ఇతను కాబట్టి ఇంకోటి అనుకుంటాం, కానీ ఈ విధంగా మర్డర్ బేసికలీ ఒకడు ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక మంచి పని చేస్తున్నప్పుడు వీడు మంచి పని చేస్తున్నాడు, వీడు మంచోడు అని చెప్పి చెప్పడానికి కూడా అవతలకి నోరు రాదు. ఎందుకంటే నేను ఇలాంటి వాడిని కాదు కదా, వీడు మాత్రం ఎందుకు మంచోడు అవుతాడు అని ఒక అసూయ ఉంటుంది. మీరు జనరల్గా మీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, అందరు అమ్మాయిల్ని మనం చూస్తున్నాం కదా వాళ్ళతో పాటు వీళ్ళు అనుకుంటున్నారు. కాదు, వీళ్ళు సమ్ డిఫరెంట్ కేటగిరీ. వీళ్ళు ఒక మానసికమైన జబ్బుతో బాధపడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు కొన్ని వినిపిస్తా వినండి. ఇద్దరు లావణ్య కావచ్చు, లక్ష్మీ పడాలి కావచ్చు. నాకు పెళ్ళిందని తెలిసి, నాకు పిల్లలు ఉన్నారని తెలిసి, ఇవన్నీ తెలిసే నేను వచ్చానని చెప్పి నువ్వే రాసుకున్నావు, నన్ను అడగక్కర్లా. నేను మీ వెంట పడి నేను మిమ్మల్ని గెలికి నేను మిమ్మల్ని అన్నాను, నేను మిమ్మల్ని అడిగాను మీరు నాకు కావాలని. అంతే. అవునా? రోజుకు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు కదా. ఇవాళ పెళ్ళాన్ని వదిలేయమంటావు, పిల్లల్ని చంపేయమంటావు. నా ప్లేస్ రీప్లేస్ చేయగలిగింది భార్గవి ఒక్కతే, కాబట్టి తను వదిలేమంటున్నాను. నీ ప్లేస్ రీప్లేస్ చేయడం ఏంటన్నా? ఆవిడ ప్లేస్ ఏనా? బలవంతంగా నా చేత రాయించి అగ్రిమెంట్ వేసుకున్నావు. చూసుకో, నువ్వేం చేస్తావు? మీ ఇంటికి వెళ్ళి నీ సర్టిఫికేట్ పట్టరా, విడాకులు అయిపోయింది నాకు అని క్లియర్గా తీసుకురా, నేను అప్లై చేస్తాను. రాసుకున్నావు క్లియర్గా. ఏదో రోజు చచ్చి ఊరుకుంటే తెలుస్తుంది నీకు. చావాలి అదే జరిగింది. కొంప కొల్లేరు అవ్వాలి, సర్వనాశనం అయితే తప్ప నీకు తెలీదు. ఇంకా ఆవిడ లైఫ్ నుంచి వెళ్ళడం కాదు, చచ్చిపోవాలి. అది చావాలి, తర్వాత నువ్వు చావాలి. సో ఇది ఒక రకమైన బిహేవియర్. అయితే మీకు ఇంకొక బిహేవియర్ అనిపిస్తుంది. మీరు ఇంత సీరియస్ క్రైమ్లోకి ఎలా వెళ్ళిపోయారు సార్? సీరియస్ వాడు సార్, ఇప్పుడు మర్డర్ చేసేవాళ్ళు. మీరు ఇంత మేధస్సుగా, ఇంత మేధావని చెప్తున్నారు, ఇంత సాహిత్యము సాన్నిహిత్యం ఉందని చెప్తున్నారు. మీరు అసలు దానిలోకి ఒక మనిషిని ఒక పల్స్ అట్లా పట్టుకోగానే అర్థమైపోవాలి. కాదు, అదే అంటున్నా, దేవుడు డెఫినేషన్ ఎవరికాడు తెలుసుకోవాల్సింది. మీకు జరిగే దాకా మీకు అసలు ఏ మాత్రం ఐడియా ఉండదు. ఇది అందుకే చెప్తున్నా, ఇటువంటి వాళ్ళ ట్రైట్స్ చెప్తా నేను, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి, దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసి కనీసం ఏంటంటే ఎస్ ఒకటి జస్ట్ వినిపిస్తాను మీకు. ఇది వాళ్ళ అమ్మ, లావణ్య వాళ్ళ అమ్మ, పాపం అమ్మ గంజాయి ఇవన్నీ బంద్ చేయండి అంటే ఎలా అంటది అంటే, ఇదిగో నువ్వు గంజాయి నువ్వు చూసినావా? నేను తాగుడు సో ఇది మామూలు మనుషులు మాట్లాడగలరా? మామూలు మనుషులు మాట్లాడే బిహేవియర్ ఇది. ఇంకోటి వినిపిస్తాను, ఇది వినండి. కావాలని దిగడానికి చింటూ ఉన్నాడా? నా చింటూ కావాలి, నాకు నా చింటూ ధైర్యం వాడు. లంచని నా పూకు ఎత్తినా, నా పూకు చాపినా ఎవరు తెగట్లేదు నన్ను. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని దిగడానికి ప్లీజ్. అర్జున్ రెడ్డి పాత్రలో మొగోడు చేసినేమో ఆస్వాదించారు, ఒక ఆడపిల్ల ఏమో చేయకూడదు మీ దృష్టిలో. లేదు, నాకు ఇందాకే అనిపించింది, ఒక్క మొగోడు లేడా అన్నప్పుడు మీ కళ్ళలో ఒక వెలుగు అనిపించింది. ఆవేశపడకండి. దయచేసి మీరు చూడాల్సింది ఏంటంటే, ఇది మనం జోకులు వేసుకోవడం కాదు, ఒక సైకలాజికల్ ప్రాబ్లం అనేది మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళకి ఇప్పుడు డ్రగ్స్ చేస్తుందనే విషయం మనకు తెలిసిందే చాలా క్లియర్ కట్గా. ఆవిడ డ్రగ్స్ కేసులో ఒకటి కాదు, వరలక్ష్మి డ్రగ్స్ కేసు. నేను మీ దశలో నిన్న March 4th ఎల్బీ నగర్ కోర్టులో ఈవిడ వెళ్ళింది. ఎవరికి తెలియదు, ఇలాంటి బయటికి చెప్పరు. సరే వెళ్ళింది. తర్వాత ఇంకో కేసు ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా 5 గ్రాముల మెత్తోటి దొరికిపోయింది. సో ఇవి చేస్తే ఇప్పుడు కనీసం ఈ సందేశమైనా ఇవ్వండి సార్. ఏమని సందేశం? మత్తు పదార్థాలు, ఇలాంటి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వాడితే ఇటువంటి దరిద్రపు స్టేజ్కి వెళ్తారు మీరు. దయచేసి వాటి జోలికైనా వెళ్ళకండి అని మీరు అదైనా చెప్పండి సార్, కాస్త పుణ్యమైన వస్తుంది. మీరే లావణ్య, మస్తాన్ సాయి, లక్ష్మీ పడాలా, దానిలో మీ ఇన్వాల్వ్మెంట్, మళ్ళీ మీరు ఇక్కడ కూర్చోబెట్టుకోవడాలు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీలు, ఇది లేని నేను పాపాత్ముడిని నేను మెసేజ్ చెప్పుకోవాలి. ఇప్పుడు కాదు అంటే మీరు చెప్పడం అట్లే ఉంది చూస్తుంటే, ఓ ఇదన్నా చేయండి సార్, మీరు ఎట్లా పాపాలు చేశారు కదా సార్ అంటే నాకు మీరు అదేంటున్నారు, నాకు మీరు అలాగే కనిపిస్తున్నారు. బేసికలీ మీరు చెడ్డవాళ్ళగానే కనిపిస్తున్నారు, చాలా చెడ్డవాళ్ళగా కనిపిస్తున్నారు. ఎందుకంటే బాగా వినండి, మేము ఒక బేసిక్ థియరీతో ఉంటాం.
మేము దేన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఎక్స్పోజ్ చేయకూడదు, డూస్ డోంట్స్ మాకు చెప్పించి పంపిస్తారు. ఏమని, అరే నాయన నువ్వు దీన్ని హైలైట్ చేయాలి, దీన్ని చేయకూడదు. ఇప్పుడు ఈ పోరాటం అంతా నాది అదే. ఏది వీళ్ళని ఏంటంటే కాపాడుకొని, దిద్దుకొని, సవరించుకొని పెట్టుకోవాలి అంతే తప్ప వీళ్ళని బాధితులుగా చూసుకోవాలి, నిందితులుగా చూసి బాధితులుగా చూడాలి అంటే ఇప్పుడు మీరెవరు సార్ బాధితులుగా చూడాలి లేకపోతే నిందితులుగా చూడాలి? చట్టం ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీ మీద కేసు పెట్టారనుకోండి, నేను మీ మీద కేసు పెట్టాను అనుకోండి, నేను బాధితుడిని. మీరు నా మీద కేసు పెట్టారనుకోండి, మీరు బాధితుడు. ఓకే, ఇప్పుడు ఈవిడ మీద 8 FIRలు ఉన్నాయి ఎవరు లావణ్య మీద. మళ్ళీ లాజిక్ అవుతున్నారు. లాజికే ఓవరాల్ గా ఈ అంటే ఆవిడ కొట్టినా, ఆవిడ చంపినా, ఆవిడ డ్రగ్స్ చేసినా, డ్రగ్స్ అమ్మినా, అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసినా, ఆఖరికి ఎవరన్నా చంపేయడానికి వెళ్ళినా ఆవిడ బాధితురాలుగానే మనం చూడాలి. మీరే చెప్పారు. ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ రూల్ అదే చెప్తుంది. బ్రాడ్కాస్టింగ్ రూల్ ఏం చెప్తుంది? నేను చెప్తా, నాకు తెలుసు మీడియా. బ్రాడ్కాస్టింగ్ రూల్ FIR వస్తే, ఒక FIR వచ్చినప్పుడు మీరు బ్రాడ్కాస్టింగ్ రూల్లో అమ్మాయి అయినా సరే మీరు వాళ్ళ గురించి చెప్పచ్చు. ఓకే, అలాగే అబ్బాయి అయినా సరే. ఇదేని మీద అమ్మాయిలు పిల్లల మీద ఇప్పుడు ఎవరైనా సరే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు జానీ ముసుగులు ఎందుకు వేస్తారు? క్రిమినల్ ముసుగులు ఎందుకు వేస్తారు అంటే వాళ్ళ చాయిస్, అది వేసుకోవాలా వద్దని ఏం లేదు. సుప్రీంకోర్టు రూలింగ్. అవునా? వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ ని కూడా మీరు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఈ కేసులో నిందితులు. దాన్ని బట్టి మరి ఎందుకు మీరు మస్తాన్ సాయి క్రూరుడు అని చెప్పి వాడు ఫోటోలు వేసి ఇన్నేశారు? మీరు అంటే ఓవరాల్ గా మీ ఛానల్ వచ్చినా చూసుకోండి. అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, బయటకి మళ్ళీ రకరకాల మాటలు మాట్లాడతారు. నేర్పించింది ఒకటి, చేసింది ఒకటి. శిక్ష పడ్డవాడిని కూడా చూపించకూడదు, శిక్ష పడ్డవాడిని కూడా చూపించకూడదు అని చెప్పి ఈయన మరి మస్తాన్ సాయి ఎందుకు చూపించినట్టు? మీరు చెప్పిన దానికి మీరే కాంట్రడిక్షన్ సార్. మస్తాన్ సాయి అనే వాడి మీద ఆ ఇది లేదు కాబట్టి. ఏ ఇది లేదు సార్? ఊరి శిక్ష పడ్డ వాడికి కూడా ప్రైవసీ ఉండండి సార్. ఏదో సార్ ప్రతి దానికి ఏదో చెప్పుకోవచ్చు సార్. శేఖర భాషను చంపేస్తారంట ఇప్పుడు. ఎప్పుడు అంటది ఒక మంచి పని చేసిన తర్వాత చంపేది సార్. అప్పటిదాకా మీ మీద అంత బాగా చేస్తున్నారు. స్కెచ్ వేసి వాళ్ళు వీళ్ళ వీడియోలు ఆడియోలు అన్ని ఇప్పుడు చూపిస్తున్నారు. పాయింట్ అదే, మనకు కొంచెం తెలివిగా కూడా వ్యవహరించడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీడియాలో ఇది లీక్ అవ్వడం వల్ల నాకు ఏదైనా అయితే వాళ్ళ మీదకి వస్తున్నారు, వాళ్ళకి తెలుసు కాబట్టి ఐ హ్యావ్ సమ్ కవర్. ఈ అది మళ్ళీ ఒక పెద్ద కసారి ఒక అరగంట అవుతుంది మీకు చెప్పాలంటే, కానీ చెప్తాను మీకు. ఈ చింటూ అనే అతనితో లక్ష్మీ పడాలా మాట్లాడిన ఈ కాన్వర్జేషన్, చింటూకి మస్తాన్ సాయికి గొడవ అయింది బేసికలీ. వాళ్ళు ఏదో కొట్టుకున్నారు ఏదో మొత్తానికి. వీళ్ళు జనరల్గా వీళ్ళ గొడవలు ఎలా ఉంటాయంటే, లావణ్య అయినా వీళ్ళైనా సరే ఫస్ట్ కొట్టుకుంటే వాళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుంటారు. ఎందుకంటే వాడు జుట్టు మన చేతిలో పెట్టుకోవడానికి, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన రికార్డులు ఏవో పెట్టుకుంటారు. అలా ఈ చింటూ గారి ఫోన్లో ఏవో పీక్కున్నాడట మస్తాన్ సాయి పీక్కుని వాడికి సంబంధించిన రికార్డులు అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మస్తాన్ సాయి లాస్ట్ కొన్నాళ్ళ క్రితం ముందు అంటే జైలుకి వెళ్ళడానికన్నా ఒక 4-5 రోజుల ముందు నాకు వరుస పెట్టి పంపించడం మొదలుపెట్టాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి చాలా రికార్డులు పంపించాడు. దాంట్లో లావణ్యకి సంబంధించిన ఉన్నాయి ఏవో వందలు ఇట్లా తీసుకున్నాను అని చెప్పి పంపిస్తున్నాడు. నేను ఆ టైంలో ఎక్కడో గుజరాత్ టూర్లో ఉండే ఫ్యామిలీతోటి. నేనేం పెద్ద పట్టించుకోవాలి, చూడలేదు అని వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు నాకు తెలిసింది మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు చెప్పి వాళ్ళ లాయర్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను సరే వీడు ఏం పంపించాడని చెప్పి ఒక్కొక్కటి తోడుతుంటే అందులో ఒకటి లక్ష్మీ పడాలా అండ్ చింటూ కాల్ అని చెప్పి వచ్చింది. ఏంట్రా ఇంత రోజు వస్తే వారిని ఇంత పెద్ద స్కెచ్ చేశారు నా మీద. నేను తర్వాత కనుక్కున్నా మొత్తానికి. సో ఒరిజినల్ నేను అర్థమైంది. తర్వాత నేను పోలీసులకు ఇవ్వడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు, జరుగుతుంది. ఓవరాల్గా ఇప్పుడు మీ మీద ఈ ఆడియో కాబట్టి అది బయటపడింది కాబట్టి వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి. అవును, ఇంత ఆడియో ఎవిడెన్స్ పెట్టుకున్న మీరు లక్ష్మీ పడాల మీద కానీ ఆ చింటూ మీద కానీ ఆ స్కెచ్ చేసినందుకు కుట్రపూరితమైన కేసులు పెట్టాను. దాంట్లో పెట్టాను. అప్పుడు ఏమైంది? పెట్టారు, తీసుకున్నారు పోలీసులు కేసు. వాళ్ళని అరెస్ట్ చేశారా? చేస్తారు మెల్లగా. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అది మీరు సేఫ్ ఇప్పుడు? సేఫ్ అంటే ఆయన అన్నారు, మీరు ఒక దాని ఏమంటారు మీకు ప్రొటెక్షన్ పంపిస్తాము, దాని ఏమంటారు రోజుకి ఎంతో ఎంత ఖర్చు అవుతుంది మీకు గన్మెన్ ఇస్తాము అంటే, సార్ అది వద్దు సార్, నేను నాకు మీడియానే సేఫ్, మీడియాలో వేసుకుంటే ఏమైనా అయితే వాళ్ళ మీదకి వస్తాను ఉంటుంది కాబట్టి అది చేస్తాను. నేను ఏదో అంటే సంపాదించుకున్నంత దానికి తగలేయాలనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ ఐ థింక్ మీడియాలో రావడం వల్ల నాకు కాస్త సేఫ్ అనేది నేను అందుకే ఒక 100 ఛానల్లో చెప్పడం కూడా దీని గురించి చెప్పడం అనేది నాకు కాస్త ఇంపార్టెంట్ క్రైటీరియాగా తీసుకుంటే. శేఖర్ భాష గారు
మగాళ్ళందరి తరఫున పోరాడుతున్నారు అన్నట్టుగా మాకు కనిపించింది. మేము ఇప్పటిదాకా చాలా అభ్యంతరకరంగా ఆయన్ని స్క్రూ చేయడం కానీ లేకపోతే క్రాస్ కోచింగ్ చేయడం కానీ దీని అంతటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తం ప్రాంక్లోని ప్రధానమైన ఎజెండా ఏంటంటే అసలు హూ ఈజ్ హీ, ఈయన ఏంది, ఈయనేమన్నా దేని విషయంలో అయినా బయటపడతాడా లేకపోతే దేని విషయంలో అయినా చెప్తాడా. మనకి ఇప్పటివరకు తెలిసిన దాన్ని బట్టి ఆయన 493 అనే దాన్ని గట్టిగా హుక్ అయి ఉన్నాడు, స్టిక్ అయి ఉన్నాడు. దాని మీదట ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. అవునా? ఇప్పుడు బిఎన్ఎస్లో 69గా మారింది అది. ఐపీసీ 493 ఇస్ బిఎన్ఎస్ 69. దీన్ని దయచేసి ఆయన వాయిస్గా మా తరఫు నుంచి మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన నాకు చాలా సీరియస్గా నా మీద చేసిన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మీరు ఏ మెసేజ్ చెప్పట్లేదు, సొసైటీకి యూస్ఫుల్గా ఉన్న ఒక మెసేజ్ చెప్పమన్నాడు. ఆయన న్యాయంతో చాలా పెద్ద ఎత్తున పీకలవుతూ పోరాటంలో ఉన్నాడు. అంతే కదా? థ్యాంక్స్ సార్. నాకు అదేదో మారుతి గారు ఒకప్పుడు తీసిన సినిమాలు గుర్తొస్తాయి. ఏది అంటే ఫస్ట్ చూపించాల్సిందంతా చూపించేసి లాస్ట్ ఇలా చేయకూడదు. మీరు చెప్పిందంతా నేను వినడము అనేది జరగదు కదా. మీరు పోరాడుతున్న ఈ యొక్క పోరాటానికి ఒక బుకే కింద మేము ఇది ఇస్తున్నాం. థ్యాంక్ యూ. తీసుకొని థ్యాంక్స్ అండి. నమ్మండి సార్. అయ్యో పర్లేదండి.